మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనకు చాలా రెగ్యులర్గా వినిపించే పదం డబ్బు. ఈ డబ్బు సంపాదించే ఆటలో కొందరు చిన్న వయసులోనే కోటీశ్వర్లు, యంగెస్ట్ బిలియనర్స్ అయి లైఫ్ని ఎంతో స్వేచ్ఛగా జీవిస్తుంటారు. ఇంకొక వైపు మనం ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేయడానికి కష్టపడుతూ నెక్స్ట్ శాలరీ కోసం వెయిట్ చేస్తూ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐ, ఇంటి రెంట్కి మొత్తం త్యాగం చేస్తాం. నచ్చిన బట్టలు, ఫుడ్, ప్రతి దానిలో కాంప్రమైజ్. డబ్బులు కావాలి, లైఫ్లో డబ్బులు కావాలి, ఇంటికి రెంట్ కావాలి, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ కావాలి. ఇలానే అనిపిస్తుంది కదా. ఇలా అయితే అమ్మా నాన్నలకి డ్రీమ్ హౌస్, ఫేవరెట్ కార్, ప్రపంచం మొత్తం తిరగాలన్న కళ, ఇవన్నీ కేవలం కళలుగానే మిగిలిపోతాయి. కేవలం కళలు. కానీ ఎప్పుడైనా ఇలా ప్రశ్నించుకున్నారా, వాళ్ళు రిచ్ అవ్వగలిగినప్పుడు నేను ఎందుకు అవ్వలేను, నా డ్రీమ్ లైఫ్ని నేను ఎందుకు సాధించలేను? ఇదే ప్రశ్న ఒక అబ్బాయిని ఖాళీ జేబు నుంచి ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ వరకు తీసుకొని రాగలిగింది. ఒకవేళ ఇది అదృష్టం లేదా కష్టపడి పనిచేయడం అని మీకు అనిపిస్తూ ఉంటే ఇది నిజం కాదు. దీని వెనక ఒక డీప్ సైన్స్ ఉంది. అండ్ అదే ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. మీరు ఈ వీడియోలో 3 విషయాలు నేర్చుకుంటారు. చాప్టర్ 1, హౌ మనీ రియల్లీ వర్క్స్. ఈ సమాజంలో డబ్బు ఉన్నోడికే రెస్పెక్ట్, అలాంటి పవర్ని సంపాదించడానికి అస్సలైన మార్గం ఏంటి. 2, పని చేస్తేనే డబ్బు వస్తుందంటే జీవితాంతం పనిచేస్తూ ఉండాలి, మీ చివరి రోజు వరకు. సో మీ డబ్బే మీకోసం పనిచేసేలా చేయడానికి సరైన మార్గం ఏంటి. 3, ఈ రిచ్ పీపుల్ డబ్బు సంపాదించే ఆటని చాలా డిఫరెంట్గా ఆడతారు. అదే ఆటని మనం స్టార్ట్ చేయడం ఎలా? వినడానికి సింపుల్గా ఉండే ఈ 3 విషయాలు తన లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతాయని ఈ అబ్బాయి కూడా ఊహించడు. ఇంతకీ తనకు తెలిసిన సీక్రెట్ ఏంటి, ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? ఇది తెలియాలంటే ఈ అబ్బాయి కథ ఎక్కడ మొదలైందో మీకు తెలియాలి. మార్చ్ 13, 2020. 19 ఏళ్ళ ఈ అబ్బాయి డిప్లొమా పూర్తి చేసి జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫ్యామిలీకి బెటర్ లైఫ్ ఇవ్వడానికి వాళ్ళ నాన్న చాలా అప్పు చేసి కొత్తగా ఒక హోటల్ పెడతారు. అండ్ బాగా నడిచేది కూడా. అదే టైంలో వాళ్ళ చెల్లి హాఫ్ సారీ ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. ప్రతి తండ్రికి అదొక స్పెషల్ మూమెంట్, అదొక ప్రైడ్. ఈ ఫంక్షన్ బాగా చేస్తే ఎంత ఆనందంగా ఉంటారో, చేయలేకపోతే అంతే బాధ కూడా పడతారు. అందుకే లైఫ్ లో ఒక్కసారి వచ్చే స్పెషల్ మూమెంట్ ని బాగా చెయ్యాలి అని ఇంకా ఎక్కువ అప్పు చేస్తారు. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. చుట్టూ అందరూ నవ్వుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంకొక వైపు వాళ్ళ నాన్నలో ఏదో తెలియని టెన్షన్. ఫంక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఎలా అంటారు, ప్లీజ్ కొన్ని రోజులు టైం ఇవ్వండి, హోటల్కి మీరు ఇచ్చిన అప్పు మొత్తం తీర్చేస్తా, దయచేసి అర్థం చేసుకోండి. లైఫ్ లోనే ఫస్ట్ టైం వాళ్ళ నాన్న కళ్ళల్లో ఓటం చూస్తాడు. తట్టుకోలేడు. నాన్నను ఎలా అయినా అప్పుల బాధ నుంచి బయటికి తేవాలి అని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఫాదర్ తో పాటు హోటల్కి వెళ్తూ మార్నింగ్ 7 నుంచి రాత్రి 12 వరకు కలిసి పనిచేస్తాడు. మెల్లమెల్లగా కొన్ని రోజులకి అప్పులు తీర్చగలమన్న ధైర్యం వస్తుంది. కానీ ఇంతలోనే లాక్డౌన్. The largest coronavirus lockdown in the world is happening right now in India. हमें घर से बाहर नहीं निकलना है. ఏ ధైర్యంతో అయితే అప్పు చేశారో ఆ ఒక్క నమ్మకం కూడా పోయింది. షాప్ మూసేయాల్సి వస్తుంది. అప్పు ఇచ్చిన వాళ్ళందరూ సహనం కోల్పోయి కాల్స్ లో ఎంతలా బెదిరించే వాళ్ళంటే ఉన్న డబ్బంతా ఇచ్చేశారు. కానీ ఒకరోజు ఈవినింగ్ ఒక కాల్ వస్తుంది. ఈ రోజు రాత్రి 10 లోపు నా అప్పు తీర్చకపోతే మీ కాలనీలో అందరి ముందు మీ ఇంట్లో సామాన్లు విసిరేసి ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ మాటలు వింటూనే వాళ్ళ నాన్న చేయి షివర్ అవుతుంది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే కొంతమంది ఇంటి డోర్ ని బద్దలైపోయేలా కొడుతున్నారు. ఈ అబ్బాయికి చాలా భయం వేస్తుంది, వాళ్ళ నాన్నని అందరి ముందు ఎక్కడ అవమానిస్తారో అని. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్లి తనెంతో ఇష్టంగా దాచుకున్న గొలుసు, చైన్, గాజులు, చెల్లి ఫ్యూచర్ కోసం ఉంచిన బంగారం మొత్తం ఇచ్చి వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, ఇవన్నీ అమ్మి అప్పులు తీర్చండి. అమ్మని అలా చూసేసరికి చెప్పలేనంత బాధ. ఇల్లంతా నిశ్శబ్దం. అప్పుడే అమ్మ ఒక మాట అంటుంది, డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎవ్వరూ మనకి విలువెవరు, బంధువులతో సహా. ఆ క్షణం డబ్బు ఎంత పవర్ఫుల్ తనకు అర్థమవుతుంది. బాధలో ఉన్న అమ్మతో ఏడుస్తూ ఒక్క మాట అంటాడు, అమ్మా, ఏ బంగారం అయితే నీకు ఈ రోజు దూరం అయిందో దానికి 10 రెట్లు సంపాదించి చూపిస్తా, పోయిన రెస్పెక్ట్ కూడా తిరిగి తెస్తా, ప్లీజ్ బాధపడకు. ఆ క్షణం నుంచి తను డబ్బు గురించి ఆలోచించని రోజంటూ లేదు. ఆ ఇన్సిడెంట్స్ తనని మళ్ళీ వెంటాడేవి. వీటన్నిటికీ కారణం ఒక్కటే, డబ్బు. ఆ డబ్బు ఎలా సంపాదించాలని డే అండ్ నైట్ బుక్స్ చదువుతూ, డాక్యుమెంటరీస్ చూస్తూ, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ప్రతిదీ ట్రై చేసేవాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు. ట్రై చేసిన ప్రతిదీ ఫెయిల్ అయ్యేది. ప్రతిరోజు ఆపేయాలనే ఆలోచన.
కానీ అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి నిద్ర కూడా పట్టేది కాదు. ఇలా ఆలోచనలతో ఒకరోజు గుడి నుంచి ఇంటికి వెళ్తుంటే ఎవరో తన్ని పిలుస్తారు. వెనక్కి తిరిగి చూస్తే చిన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో ఉండే ఒక అన్నయ్య, ఎవరైతే ఇప్పుడు లగ్జరియస్ కార్ ని నడుపుతున్నారో. అతను నవ్వి, అరే ఎలా ఉన్నావు, నేను చూసి చాలా ఇయర్స్ అయింది, పదా మన ఇంటికి వెళ్దామని తీసుకెళ్తాడు. ఆ క్షణం ఆ అబ్బాయికి తెలీదు ఆ ఇన్సిడెంట్ తన లైఫ్ నే మార్చేస్తుందని. మొత్తం షాకింగ్ ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుందంటే తన కార్, లైఫ్ స్టైల్, ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ యొక్క ఫొటోస్ ఇవన్నీ చూసి ఒక్కటే ఆలోచన, చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండే ఒక అన్న ఇంత రిచ్ అవ్వగలిగినప్పుడు నేనెందుకు అవ్వలేను? ఇదే కదా నేను ఇన్ని రోజులు కోరుకున్నది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ నుంచి సీఏ నుంచి కోటీశ్వరుడుగా ఎలా ఎదిగాడు. అరే ఏం ఆలోచిస్తున్నావు? అరే ఓకే లేదన్నా, నా లైఫ్ లో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. అమ్మకి ప్రామిస్ అయితే చేశా కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా సంపాదించలేదు. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయేమో అనే భయంగా ఉంది. చూడు, నీ మాటలు నా పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో ఎగ్జాక్ట్ గా 6 సంవత్సరాల ముందు నేను కూడా అక్కడే ఉన్నా. ఒకవేళ నువ్వు నిజంగా సక్సెస్ కోసం సీరియస్ కుంటే నేను నీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తా. కానీ దానికన్నా ముందు నాకు ఒక విషయం చెప్పు, నీకు నిజంగా సక్సెస్ అవ్వాలనుందా, లేకపోతే ఈ సంవత్సరం కూడా ఎప్పట్లోనే టైం పాస్ చేస్తూ గడిపేస్తావా? సార్, నేను మా అమ్మకి ఇచ్చిన మాట నిజం చేయడం కోసం ఎక్కడి వరకైనా వెళ్తా, ఎంతైనా కష్టపడతా. ఒక్కసారి చెప్పి చూడండి, నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా. దీని తర్వాత అతను ఏదైతే చెప్పారో అది తన లైఫ్ ని మార్చేస్తుంది. ఇది స్టోరీ కాదు, మీ లైఫ్ ని మార్చగలిగే బ్లూ ప్రింట్. ఈ మిలియనర్ బ్లూ ప్రింట్ తో పాటు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు చెప్పని సీక్రెట్ రివీల్ చేస్తారు. ఈ సీక్రెట్ ఫార్ములాను తెలుసుకొని ఫాలో అయిన మన సబ్స్క్రైబర్స్ యొక్క రెస్పాన్స్ ఇది. ఎర్నింగ్ వైల్ స్లీపింగ్ అంటారు కదా, మేబీ నాకు ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు అది పాసిబుల్ అయ్యింది నాకు అనేది నేను గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. మంచి హై రిటర్న్స్ వస్తున్నాయి అండ్ ఇప్పుడు నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంత భయపడట్లేదు. ఎందుకంటే ఏం స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్. లేదంటే నా అలాగే నేను ఇప్పుడైతే ఎలా ఫీల్ అవుతున్నానో ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు జాయిన్ ఉంటే మీరు కూడా ఎలా ఫీల్ అవుతారు. పెట్టిన అన్ని కూడా ఆల్మోస్ట్ 50% వరకు రిటర్న్స్ వచ్చాయి. అండ్ మా చెల్లి దాంట్లో మేము 50,000 ఇన్వెస్ట్ చేసాం అనమాట. ఆగస్టులో ఇన్వెస్ట్ చేసాం. అవి అరౌండ్ 20,000 వరకు మాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నా పోర్ట్ఫోలియో చూస్తే 3,80,000 ఇన్వెస్ట్ చేస్తే అది 14 నెలల్లో 6,30,000 అయింది. అంటే 2,50,000 ప్రాఫిట్. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బే నా కోసం పనిచేసి నెలకి 20,000 సంపాదించినట్టు అయింది. అండ్ ఆ లాభాలు మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా 1-2 లక్షలు పెట్టాక ఇప్పుడు 8,50,000 కాస్త ఇంకొక 4,44,000 పెరిగి ఇప్పుడు 13 లక్షలకి దగ్గరలో ఉంది. అండ్ నేను దీనికి ఇచ్చిన టైం మహా అయితే నెలకి 15 నిమిషాలు. అసలు ఇది సాధ్యమే కాదని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే ఇది ధనవంతులు ఎవ్వరికి చెప్పని రహస్యం. ఇంకొన్ని నిమిషాల్లో డబ్బు విషయంలో మీ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఈ మార్గం చివరిలోనే మీ సంతోషం అంతా దాగుంది. ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ ఫ్రీడమ్ ఉంది. దేనికోసం అయితే మీరు డే అండ్ నైట్ కష్టపడుతున్నారో ఆ డబ్బు గురించి టెన్షన్ లేని లైఫ్ దాగుంది. మరి ఆ ఫ్రీడమ్ యొక్క మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నాతో పాటు మీరు కూడా వస్తున్నారుగా. Hi, this is Lokesh and welcome back to our channel. So my chapter 1. డబ్బు మీద నీ అభిప్రాయం ఏంటి? నీ ఆలోచన విధానం ఎలా ఉంది ఏంటి? దీనికోసమేనా మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడేది ఏంటి? డబ్బు అంటే కష్టపడితేనే వస్తుందా? నిజంగా ఈ డబ్బే మన కష్టాలన్నిటికీ కారణమా, లేక ఇది కేవలం ఒక భ్రమ? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? డబ్బు సంపాదించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. డబ్బులేని చెట్లకు కాయవు. నువ్వు ఇలానే ఆలోచిస్తుంటావా, లేదా నీకు ఇలా అనిపిస్తుందా? డబ్బు సంపాదించడం చిటికలో పని. ఏది కావాలో ఎంత కావాలో అంత సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడం ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ఈజియెస్ట్ టాస్క్. నిజానికి డబ్బు సంపాదించడంలో ఏదైతే మనం ఆలోచిస్తామో అది మన పెంపకం, మన ఫ్యామిలీ, మన ఎన్వైరన్మెంట్ తోనే మనకు వస్తుంది. ఒకవేళ మనం ఇలాంటి ఫ్యామిలీలో పుడితే ఎక్కడైతే డబ్బు యొక్క లోటు ముందు నుంచే ఉందో నువ్వు ఇది చాలా ఈజీగా ఒప్పుకుంటావు. డబ్బులు చెట్లకు కాయవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇది ఈజీగా యాక్సెప్ట్ చేస్తావు. నెలకి ₹1,00,000 సంపాదించడం సాధ్యమే కాదని. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా విను, ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బును చూసే విధానాన్ని మార్చబోతున్నాం. ఫోర్బ్స్ యొక్క రీసెంట్ రిపోర్ట్ ఏం చూపిస్తుందంటే కోవిడ్ టైంలో అయిన కొత్త బిలియనర్స్ లో ఆల్మోస్ట్ 84% బిలియనర్స్ సెల్ఫ్ మేడ్. అండ్ ఇది ప్రతి ఇయర్ పెరుగుతూనే వెళ్తుంది. ఒకవేళ మనం కేవలం మన దేశంలో ఉన్న బిలియనర్స్ గురించి మాట్లాడితే సచిన్ బన్సాల్ సెల్ఫ్ మేడ్ బిలియనర్, విజయ్ శేఖర్ శర్మ సెల్ఫ్ మేడ్ బిలియనర్,
నిఖిల్ కామత్, సెల్ఫ్ మేడ్ బిలియనర్. ఒకవేళ నీకు ఈ బిలియనర్స్ తో మనకెందుకు సార్ కంపారిజన్ అని అనిపిస్తూ ఉంటే ఇప్పుడు నీకు చూపించబోయేది నీ దిమ్మ తిరిగేలా చేస్తుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్ని గ్లోబల్ వెల్త్ పిరమిడ్ అంటారు. ఇది టాప్ ఆఫ్ ద పిరమిడ్. ఇక్కడ మొత్తం మిలియనర్స్, మల్టీ మిలియనర్స్, బిలియనర్స్ అందరూ కూర్చుంటారు. పూర్తి ప్రపంచంలో కేవలం 1.1% పాపులేషన్. ఇది సెకండ్ లెవెల్, అంటే 80 లక్షల నుంచి 8 కోట్ల వెల్త్ ఉన్న వాళ్ళు. 2016లో ఈ ప్రపంచం యొక్క పూర్తి జనాభాలో 36.5 కోట్ల మంది ఇక్కడ ఉన్నారు. కానీ కేవలం 4-5 సంవత్సరాల్లోనే ఈ నెంబర్ పెరిగి 64.2 కోట్లయింది. అంటే కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 27.7 కోట్ల మంది వాళ్ళ ఫ్యామిలీని మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కేటగిరీలోకి తీసుకొని రావడంలో సక్సెస్ అయ్యారు. అందులో నేను ఒకడిని. ఆలోచించు, నెక్స్ట్ 4-5 సంవత్సరాల్లో నువ్వు కూడా ఒకటిగా ఎందుకు అవ్వలేవు? నువ్వు నీ ఫ్యామిలీని రిచ్ కేటగిరీలోకి ఎందుకు తీసుకొని రాలేవు? ఇది నీ వల్ల కూడా అవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళకి తెలిసింది అండ్ నీకు తెలియనిది అలాంటిది ఏముంది? నిజానికి మన పూర్తి బిలీఫ్సే తప్పు. చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పిస్తూ వస్తారంటే మనీ ఈజ్ ఈక్వల్స్ టు శాలరీ. అందుకే ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం మన స్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్ యొక్క సోల్ పర్పస్ అయిపోయింది. కానీ ఒకవేళ నువ్వు మనీ సంపాదించాలి, ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా నీ ఫ్యామిలీని రిచ్ కేటగిరీలోకి తీసుకొని రావాలనుకుంటే, ఒకవేళ ఇదే నీ గోల్ అయితే డబ్బు సంపాదించడానికి ఈ ఈక్వేషన్ నీకు ఎప్పటికీ హెల్ప్ చేయదు. మన అందరి దగ్గర ఒక రిసోర్స్ ఉంది. ఎలాంటి రిసోర్స్ అంటే వెలకట్టలేనిది. అది ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తేవడానికి మార్గమే లేదు. ఆ రిసోర్స్ ఏంటంటే టైం. ఒక స్టాండర్డ్ జాబ్లో ఎంత టైం అయితే ఆ జాబ్కి ఇస్తామో మనకు వచ్చే శాలరీ కూడా అంతే ఉంటుంది. పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం పేమెంట్, ఫుల్ టైం చేస్తే ఫుల్ టైంకి, ఓవర్ టైం చేస్తే ఓవర్ టైంకి. అంటే దీని అర్థం నువ్వు సంపాదించే శాలరీ నువ్వు నీ జాబ్లో ఎన్ని గంటలు పనిచేస్తున్నావు అనే దాంతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. అండ్ ఈ ఈక్వేషన్ ప్రకారం ఒకవేళ నెలకి 30,000 సంపాదిస్తే నువ్వు ₹1,00,00,000 సంపాదించడానికి 28 ఏళ్ళు పడుతుంది. ఇందులో ఈ 28 ఏళ్ళు ఇల్లు నడపడానికి ఖర్చులు, ట్యాక్సెస్ లాంటివి తీయలేదు. అలానే పెరుగుతున్న ధరలు బట్టి ఆ ₹1,00,00,000 వాల్యూ ఏదైతే ఈ రోజు ఉందో అది 28 సంవత్సరాల తర్వాత ఉండదు. సో చేదు నిజమేంటంటే ఒకవేళ మనం 30,000 లేదా 50,000 మంత్లీ ఇన్కమ్ తో వెళ్తే కోటీశ్వర్లు ముసలి వాళ్ళు అయిన తర్వాతే అవుతారు. అండ్ అన్నిటికంటే విలువైన రిసోర్స్ ఏదైతే ఏజ్ ఉందో అది నీ చేయి జారిపోతుంది. అండ్ హార్ష్ రియాలిటీ ఇది. 90% పీపుల్ వచ్చిన శాలరీని ఎక్కడ ఇన్వెస్ట్ కూడా చేయరు. డబ్బు వెనక్కి పరిగెడుతూ పెళ్లి, పిల్లలు, తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, ఎంతో మంది పేరెంట్స్ లైఫ్ ఇలానే తెలియకుండా అయిపోతుంది. వాళ్ళు ఎన్నో కలలు కని ఉంటారు, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎంత డబ్బు అయితే వస్తుందో అంతే ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అసలు ఎలా ఇదే ప్రపంచంలో చాలా చిన్న వయసులోనే ఇంతమంది కోటీశ్వర్లు అవుతున్నారు? నిజమేంటంటే వాళ్ళ ఈక్వేషన్ నీ ఈక్వేషన్ కన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది, ఏదైతే ఇప్పటి వరకు నువ్వు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. డబ్బు వెనక పరిగెట్టడం మానే. ఇవాల్టి క్యాపిటలిస్ట్ సొసైటీలో మనీ గేమ్ యొక్క రూల్స్ చాలా డిఫరెంట్. కేవలం కష్టపడితే ఏం మారదు, వాల్యూ క్రియేట్ చేయాలి. నువ్వెంత వాల్యూ క్రియేట్ చేస్తే నీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అండ్ నీ వాల్యూ ఎంత అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది డిసైడ్ చేసేది మార్కెట్. ఇది డిసైడ్ చేసేది కన్జ్యూమర్స్, నువ్వు, నీ ఫ్రెండ్స్, నైబర్స్, నీ దేశంలో ఉన్న ప్రజలు. వీళ్ళంతా మార్కెట్లో ఒక భాగం. పీపుల్ మూవీస్ లో చాలా డబ్బు ఉంది, యాక్టర్స్ చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అని అంటారు. కానీ యాక్టర్స్ ఎక్కువ అప్పుడు సంపాదిస్తారు ఎప్పుడైతే టాలీవుడ్ ఫిలిమ్స్ కి ఒక మార్కెట్ ఉంటుందో. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ యాక్టర్ కి డిమాండ్ ఉండాలి. మనుషులు ముందు వాల్యూని చూస్తారు, అప్పుడే వాళ్ళకి టికెట్ మీద డబ్బు ఖర్చు చేయాలని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే యాక్టర్ మంచిగా సంపాదించగలరు. అండ్ ఈ పూర్తి కాన్సెప్ట్ ప్రతి ఫీల్డ్ ఇంప్లిమెంటబుల్. ఒకవేళ క్రికెట్ ఫీల్డ్ లో డిమాండ్ ఉంటే జస్ట్ ఇమాజిన్, ఎవరైతే ఆ ఫీల్డ్ లో టాప్ ప్లేస్ ని సంపాదిస్తారో వాళ్ళు ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తారో ఆలోచించు. సో నువ్వు ఎంత ఎక్కువ అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తావు అనేది నిజంగా ఎవ్వరికి అవసరం లేదు. వాల్యూ క్రియేట్ చేయు, అప్పుడు డబ్బు కోసం నువ్వు పరిగెట్టడం కాదు, డబ్బే నీ వెనక వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్, మనం మన వాల్యూని ఎలా పెంచాలి? ఈ పెద్ద పెద్ద వాళ్ళు అంబానీ, అదానీ, నారాయణమూర్తి, ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, వీళ్ళందరి వాల్యూ ఇంత పైకి వచ్చేలా వీళ్ళు ఏం చేశారు? మేబీ పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ రైట్ టైం కి ఇంప్లిమెంట్ చేయడం. దేర్ యు గో. చూడు, సక్సెస్ కి ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం. అందుకే మనం నెక్స్ట్ చాప్టర్ కి వెళ్లే ముందు నేను నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ 6 నెలల్లో నువ్వు ₹1,00,000 సంపాదించి విత్ ప్రూఫ్ చూపిస్తే నేను నీకు స్టెప్ బై స్టెప్ 25 లక్షల వరకు ఎలా వెళ్ళాలి, 50 లక్షలు, అండ్ నెక్స్ట్ 3 to 5 years లో ₹1,00,00,000 వరకు ఎలా వెళ్ళాలి అని కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తాం. అండ్ నేను నా సేవింగ్స్ ని స్టాక్ మార్కెట్ లో పెట్టి 50%, 70%, 100% కి పైగా రిటర్న్స్, అది కూడా సేఫ్ గా ఎలా డబుల్ అయ్యేలా చేస్తున్నానో ప్రతిదీ నీకు నేర్పిస్తా.
కానీ సార్ ఇప్పటి వరకు 1000 రూపాయలు కూడా ఎర్న్ చేయలేకపోయా. ఫస్ట్ ఈ సాకులు చెప్పడం మానే. ఒకవేళ నీ దగ్గర ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే అప్పుడు కూడా నువ్వేం చేయలేకపోతే అది నీ ప్రాబ్లం. నీకు సెకండ్ ఆప్షన్ ఇస్తున్నా. ఒకవేళ నువ్వు ఈ టెస్ట్లో పాస్ అయితే నేను నీ 1 lakh పాటు 4 లక్షలు రివార్డ్గా ఇస్తా. అంటే మొత్తం 5 లక్షలా? ఎస్. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే నీకు రూపాయి కూడా రాదు. మళ్ళీ 6 నెలల తర్వాత కలుద్దాం. గుడ్ బై. అసలు నేను ఇది చేయగలనా? నాకు ఒక కోడింగ్ రాదు, వెబ్సైట్ డిజైనింగ్ రాదు, టాపర్ని కాదు. పోనీ ఏదైనా మంచి జాబ్ చేద్దామంటే ఎవరు అవకాశమే ఇవ్వట్లేదు. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఒకవేళ నేను ఇందులో ఫెయిల్ అయితే నో వే, 5 లక్షలు మిస్ అవుతా. ఇలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు పక్క నుంచి వాళ్ళ అమ్మ చూస్తుంది. ఏమైందిరా? లైఫ్ తలుచుకుంటేనే భయంగా ఉంది కన్నా. అన్ని కుటుంబాల్లోనూ వాళ్ల వంశంలోని మొదటి వ్యక్తి ఒకడు విజయం సాధించి ఆస్తి అంతస్తు సంపాదించి పైకొస్తాడు. మన కుటుంబంలో ఆ మొదటివాడివి నువ్వే. కానీ దేవుడు నాకు ఇంకా ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదమ్మా? ఛాన్స్ మనమేరా వెతుక్కోవాలి. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్నేదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. నెల మొత్తం కష్టపడితే చివరికి 7,000 వచ్చాయి. వచ్చినందుకు చాలా హ్యాపీ. కానీ ఇలా అయితే 1,00,000 రూపాయలు సంపాదించడానికి సంవత్సరం కూడా సరిపోదు. ఇంకా 5 నెలల టైం ఉంది. ఇలా అయితే ఛాలెంజ్ గెలవడం చాలా కష్టం. ఏంటి మన వీడియో ఏదో వైరల్ అయినట్టుంది? ఇన్ని లైక్స్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. అరే యార్, 3 నెలలు అయిపోయాయి. ఇంకా 70% మిగిలింది. దీనికి ఏదో ఒక దారి వెతకాలి. అరే ఇంకెంత కష్టపడాలి? నేను ఒక్కడిని ఇంత వర్క్ చేయలేకపోతున్నా. ఒక పని చేస్తే నాలానే ఎంతోమంది మనీ ఎర్న్ చేయడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను నా ఎడిటింగ్ స్టైల్ నేర్పించి వర్క్ ఇస్తే. సార్ చూడండి, 1,00,000 కాదు 6 నెలల్లో 1,13,000 సంపాదించా. వావ్, 6 నెలల ముందు నేను ఒక ఫెయిల్యూర్ని అని ఏదో చెప్పావు, కానీ ఇప్పుడు ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూడు. అసలు ఏం మారింది? అంటే నేను నా ఫస్ట్ 500 ఎర్న్ చేశాక నేనేం రియలైజ్ అయ్యా అంటే టాలెంట్ మ్యాటర్ కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేసి ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ వచ్చిన ఛాన్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వచ్చు అని. అండ్ సార్ మీకు తెలుసా, నెక్స్ట్ మంత్ నాకు నా 2 ఇన్కమ్ సోర్సెస్ నుంచి 40,000కి పైగా రాబోతుంది. ఇదే స్పీడ్ లో నెలకి 1,00,000 రూపాయలు కూడా టచ్ చేయడం పెద్ద కష్టం కాదేమో అనిపిస్తుంది. చూడు, ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు నీ ట్రూ పొటెన్షియల్ తెలుసుకునేవ్వకుండా నిన్ను ఆపుతున్నది ఒకే ఒక్కటి, అది నువ్వే, నీ ఓన్ సెల్ఫ్. మనకి మనం ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటాం. నేను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, నా దగ్గర డబ్బులు లేవు, టాలెంట్ లేదు, నాకేం రాదు. అసలు ఇలాంటి ఆలోచనలే రానివ్వద్దు. మనలో ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏదైనా సాధించడానికి ఇన్ఫినైట్ పొటెన్షియల్ ఉంది. ఒకవేళ నేను చేయగలిగితే నువ్వు కూడా చేయగలవు. అండ్ ఏ రోజైతే నువ్వు నీ ట్రూ పొటెన్షియల్ తెలుసుకుంటావో ఆ రోజు నువ్వు రిచ్ అవ్వకుండా నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఓకే, ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ విన్ అయ్యావు కాబట్టి చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సార్ దీనికోసం ప్రాణం పెట్టా, ప్లీజ్ 2 ఇవ్వచ్చుగా, ఏదో ఒకటి మాత్రమే. నీకు ఆ రోజు చెప్పా. సార్ నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. ఓకే, నేను డిసైడ్ అయ్యా. అమ్మకిచ్చిన ప్రామిస్కి డబ్బులు ఎలానో సరిపోవు. మొదలు పెట్టండి సార్. నేను నా సొంత కష్టంతోనే సంపాదిస్తా. నాకు ఆ నాలెడ్జ్ కావాలి. చెప్పండి, జాబ్ చేస్తూ తక్కువ టైంలో కోటీశ్వరుడు అవడం రైట్ ఈక్వేషన్ కాదన్నారుగా, మరి వీళ్ళందరూ వాళ్ళ వాల్యూని ఇంత టాప్కి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారు? ఒకవేళ సేమ్ థింగ్ నువ్వు కూడా చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ చాలా సింపుల్. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ నువ్వు ఒకరి కష్టాన్ని తగ్గించాలి, వాల్యూ క్రియేట్ చేయాలి. ఎంత క్రియేట్ చేస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచంలో ప్రతి కంపెనీ, ప్రతి బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్లే మనీ సంపాదిస్తున్నారు. ఒకసారి ఆలోచించు, ర్యాపిడో, ఓలా, యూబర్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా? అమెజాన్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? ఎస్. బయట క్రౌడెడ్ స్టోర్స్ కి వెళ్లే ప్రాబ్లం, డెలివరీ కోసం కొన్ని వారాలు వెయిట్ చేసే ప్రాబ్లం లాంటివి ఎన్నో సాల్వ్ చేస్తుంది. ఇలానే స్విగ్గీ ఆర్ జొమాటో నువ్వు ఫుడ్ తినాలనుకున్నప్పుడు నీ ఇంటికి ఫుడ్ డెలివరీ చేసి నీ కష్టాన్ని తగ్గిస్తుంది. ఇలా నువ్వు ఏ కంపెనీనైనా తీసుకో, అది టెస్లా అవ్వచ్చు, స్పేస్ ఎక్స్, గూగుల్, యూట్యూబ్, ఓయో, జూమ్, దే ఆల్ ఆర్ సాల్వింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. సో నువ్వు ఇప్పటి వరకు డబ్బు వెంట పరిగెడుతూ ఉంటే ఇక్కడ నువ్వు ఆడే ఆటనే తప్పుగా ఆడుతున్నావు. నీకు నిజంగా మనీ కావాలనుకుంటే ఒక రైట్ మీనింగ్ఫుల్ ప్రాబ్లం
కి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇవ్వడం మీద ఫోకస్ చేయి. దీనికోసం నువ్వు నెక్స్ట్ జొమాటో, నెక్స్ట్ ఇన్ఫోసిస్ చేయాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న మార్కెట్స్ ని గమనించు. నువ్వు ఉన్న ఇండస్ట్రీని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏదో ఒక గ్యాప్ నీకు తప్పకుండా కనిపిస్తుంది. పీపుల్ పదే పదే దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేసే విషయాలేంటి, పీపుల్ కి ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండేది అని ఎక్కడైనా అనిపిస్తుందా? వీటిలో ఏదైనా నువ్వు సాల్వ్ చేయగలవా? ఈ ప్రాబ్లం ప్రాఫిటబులేనా? ఈ మనీ గేమ్ కి ఫైనల్ స్టెప్, నువ్వు ఈ ప్రాబ్లం కి అద్భుతమైన హై స్కేలబుల్ సొల్యూషన్ వెతకాలి. ఈ సొల్యూషన్ చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళాలి అండ్ అది పీపుల్ లైఫ్స్ ని ఈజీ చేయాలి. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసే ఐడియా అలా ఉంది. ఇది అస్సలు స్కేలబుల్ కాదు, ఎందుకంటే రెస్టారెంట్ యొక్క కస్టమర్ బేస్ లిమిటెడ్ ఉంటుంది. బట్ ఫ్రాంచైజ్ మోడల్ అలా ఉంది. ఎస్, ఇది చాలా వరకు స్కేలబుల్. ఇదే మోడల్ ని మా ఫ్రెండ్ కి చెప్పినప్పుడు తన జ్యూస్ సెంటర్ నుంచి నెలకి ₹1,00,000 సంపాదించేవాడు. వచ్చిన లాభాలతో ఇంకో 2-3 చోట్ల షాప్ పెట్టాడు. ఇప్పుడు 3 షాపుల్ని వర్కర్స్ తో నడిపిస్తూ నెలకి 3-4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అండ్ రీసెంట్ గా తన ఫ్యామిలీ మొత్తం స్విట్జర్లాండ్ ట్రిప్ కి వెళ్లారు. అయినా కూడా తన బిజినెస్ నుంచి మనీ వస్తూనే ఉంది. చూడు, ఒకవేళ కష్టపడితేనే డబ్బు వస్తుంది అనే భ్రమలో నువ్వు ఉంటే లైఫ్ లాంగ్ ఇలానే కష్టపడుతూ ఉంటావు. ఇదైతే రియాలిటీ. బిజినెస్ అందరికీ సూట్ అవ్వదు. కొందరు జాబ్ తోనే హ్యాపీగా ఉంటారు. బట్ ఒకవేళ జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే వాళ్ళకి కావాల్సింది రైట్ ప్లానింగ్. సార్, మీరు కూడా 2-3 సంవత్సరాలు జాబ్ చేశారు కదా, తర్వాత బిజినెస్ సైడ్ ఎలా వచ్చారు? అందరూ అంటుంటారు 9 to 5 జాబ్ నీ కలలకి ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది అని. నేనైతే ఇది నమ్మను. నేనేం నమ్ముతా అంటే ఒక జాబ్ నీకు రియలైజ్ అయ్యేలా చేస్తుంది లైఫ్ లో నువ్వేం చెయ్యాలి అని. నేను బిజినెస్ చేస్తా అని వెంటనే అప్పటికప్పుడు మానేయలేను. నా మీద అప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయి. మరేం చేశారు సార్? ఎలా బయటపడ్డారు? వచ్చిన శాలరీలు ఎంత వీలైతే అంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసేవాడిని. ఇలా 2 years కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేశాక నా జాబ్ ఇప్పుడు పోయినా నాకేం టెన్షన్ లేదు అన్న ధైర్యం వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ కలలకి జాబ్ చేస్తున్నప్పుడు ఫుల్ స్టాప్ పడదు, నీ కలలకి అప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎప్పుడైతే నువ్వు జాబ్ మానేయడానికి భయపడతావో, జాబ్ మానేస్తే ఈ నెల ఎలా గడుస్తుంది అనే టెన్షన్ ఉంటుంది చూడు, అది నీ కలలకి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఒక పక్షి పంజరంలో ఉన్నంత కాలం అది ఎంత ఎత్తుకు ఎగరగలదో దానికే తెలీదు. సో నువ్వు ఎంత ఎత్తుకు ఎదగలవో నీకు తెలియాలి అంటే నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే ఆ ₹1,00,000 నీ కోసం ఇంకొక ₹1,00,000 లేదా 50,000, 30,000 అయినా సంపాదించేలా చేయడం నీకు రావాలి. నువ్వు నిద్రపోతున్న డబ్బు సంపాదించే మార్గాన్ని వెతకాలి. ఇది నీకు అర్థమైతే నువ్వు ఈ పంజరం నుంచి బయటపడి ఫ్రీడమ్ వైపు అడుగులు వేస్తావు. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. డబ్బుతో డబ్బు సంపాదించడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఓన్ గా బిజినెస్ చేయాలి, లేదా ఆల్రెడీ చేస్తున్న బిజినెసెస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దీనికి బెస్ట్ వే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అంటే అందరికీ భయం ఉంటుందండి, డబ్బులు పోతాయని. అది చదువుకున్న వాళ్ళు, చార్టెడ్ అకౌంట్, బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తారు. చదువులేని మాకు రాదు అనుకోకండి. ప్రస్తుతం ఉన్న కాలంలో నిజాయితీగా కోటీశ్వరులు అవ్వడం అంటే ఒక షేర్ మార్కెట్ తోనే సాధ్యం అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్ గా చూసుకుంటే 30 సంవత్సరాల క్రితం ₹10,000 కనుక మీకు విప్రో షేర్స్ తెలుసు కదా, ఆ కంపెనీలో కనుక మీరు 30 ఏళ్ల క్రితం పెట్టుంటే ఇప్పుడు 600 కోట్లు పెట్టలేదు కదా ఎవరు? ఓకే, ఇది పక్కన పెట్టండి. ప్రస్తుతం మీ దగ్గర ₹10,000 ఉందండి. ఈ ₹10,000 ఏది కొనగలం? ఎకరం భూమి కొనగలమా? కొనలేం. గజం భూమి కొనగలం? అందులో కొనలేం. ఇదిగో ఇంత మొక్క కూడా కొనుక్కోలేం. ₹10,000. ఓకే, బంగారం కొనుక్కోగలమా? అడగాలి. 10,000తో బంగారం మర్చిపోండి. నిజానికి మనం ఇన్వెస్ట్ చేసేది మంచి కంపెనీ అయితే రిస్క్ కాదు, అది మనకు ఒక ఆస్తి అవుతుంది. కానీ సార్, రిస్క్ అయితే ఉందిగా. రిస్క్ ఎక్కడ లేదో నాకు చెప్పు. అసలు వస్తుందో లేదో తెలియని జాబ్ కోసం 22 ఏళ్లు చదువుతున్నారే, అక్కడ లేదా రిస్క్? ఒకవేళ జాబ్ వచ్చినా ఎక్కడ AI రిప్లేస్ చేస్తుందో అని భయపడుతున్నారే, అక్కడ లేదా రిస్క్? ప్రతి చోట రిస్క్ ఉంది. కానీ ఆ రిస్క్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్న కపుల్స్ ఆర్ చిన్న పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ సేవింగ్స్ ని బ్యాంక్ లో దాస్తూ ఉంటారు. ఇలా చేస్తే వాళ్ళ పిల్లలు చదివే టైంకి వాళ్ళ సేవింగ్స్ మొత్తం చదువులకి అయిపోతాయి. నా ఫ్రెండ్ వాళ్ళకి రీసెంట్ గా పాప పుట్టింది. తన ఫ్యూచర్ కోసం ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చేయలేదు అని బాధపడుతుంటే నేను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇదే క్వశ్చన్ చేశా. ఒకసారి ఆలోచించండి, రేపు మీ పిల్లలు పెద్ద అయ్యాక ఆ ఖర్చులు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? లైఫ్ లో ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటారు, కానీ మీ ఫ్యూచర్ కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం నెలకి మీ జీతంలో 10,000, కనీసం నెలకి 5,000 సేవ్ చేయలేరా? చేస్తే అదే 5,000 మీకు 5-10 సంవత్సరాల తర్వాత కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. గూగుల్లోకి వెళ్ళి HDFC కంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేసి చూస్తే నెలకి 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చేసరికి 15% రిటర్న్ తో మీ దగ్గర 1,60,00,000 ఉంటాయి. అదే 18% రిటర్న్ కానీ వస్తే అదే 5,000 ఇన్వెస్ట్మెంట్ 2,91,00,000 అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ని 1 సంవత్సరం ఎక్స్ట్రా ఉంచితే 3,48,00,000 అవుతుంది.
దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. మనం అనుకుంటాం కదా, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏదైనా ల్యాండ్ కొని ఉంటే ఈ రోజు కోటీశ్వర్లు అయిపోయే వాళ్ళమని. ఈ జనరేషన్ పేరెంట్స్ గా మీరు స్టాక్ మార్కెట్ ని స్టార్ట్ చేయకపోతే మీరు కూడా మీ పిల్లలతో ఇలానే చెప్తారు. ఇలానే మీ పిల్లలు కూడా ఇదే మిడిల్ క్లాస్ లైఫ్ ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు మీ దగ్గర లక్షలు ఆరు కోటి రూపాయలు సేవింగ్స్ ఉంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటారు. సార్ ఒక్క నిమిషం, నెలకు 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తే అసలు ఎన్ని సంవత్సరాల్లో నా దగ్గర కోటి రూపాయలు ఉంటాయి? జాగ్రత్తగా విను. నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావో నెక్స్ట్ 2-3 నిమిషాల్లో నీకే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నీకు ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. వీళ్ళ ముగ్గురికి ఒకటే గోల్ ఉంది. అదేంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోటి రూపాయలు సంపాదించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం. ఎందుకంటే అప్పుడే కదా డబ్బు గురించి టెన్షన్ పడకుండా నచ్చిన చోటికి ట్రావెల్ చేస్తూ నచ్చిన పని చేస్తూ హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. సో ఈ ముగ్గురు కూడా జాబ్ చేస్తూనే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇన్వెస్టింగ్ అంటే బిజినెసెస్ లో స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అంటే కంపెనీలో చిన్న భాగాన్ని షేర్స్ రూపంలో డబ్బిచ్చి కొనుక్కోవడం. సో వీళ్ళ ముగ్గురు లక్ష్యం ఒకటైనప్పటికీ వీళ్ళ చాయిసెస్ వేరువేరు అవ్వడం వల్ల రిజల్ట్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. వీళ్ళ స్టోరీ పూర్తి అయ్యేసరికి నీలో ఒక తెలియని ఫీలింగ్ మొదలవుతుంది. సో జాగ్రత్తగా విను. లక్కీ, అభి అండ్ విజయ్ అనే పేరు గల ఈ ముగ్గురు నెలకి 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని 25 ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. సో లక్కీ 25 ఏళ్లకే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ లో ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తాడు. ఎక్కడైతే సంవత్సరానికి 12% రిటర్న్స్ వస్తాయో. ఇంకొక పక్క అభి నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ ఏజ్ 30 వచ్చే వరకు ఇన్వెస్టింగ్ ని స్టార్ట్ చేయడు. సో అతనికి కూడా లక్కీలానే 12% రిటర్న్ వస్తుంది. కానీ అప్పటికే 5 సంవత్సరాలు వెనక్కి పడిపోయాడు. అండ్ మూడవ వ్యక్తి విజయ్. 25 ఏళ్ళకి 5,000తో స్టార్ట్ చేస్తాడు. కానీ తన ఇన్వెస్ట్మెంట్ ని ప్రతి సంవత్సరం జీతంతో పాటు 10% ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే సెకండ్ ఇయర్ లో 5,000కి బదులుగా నెలకు 5,500 ఇన్వెస్ట్ చేస్తాడు. థర్డ్ ఇయర్ లో 6,050. అంతేకాకుండా తన డైరెక్ట్ స్టాక్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయని గమనించి రిచ్ పీపుల్ వాడే ఒక స్మార్ట్ స్ట్రాటజీని వాడతాడు. ఎక్కడైతే తన రిస్క్ చాలా తగ్గిపోతుందో. దీని గురించి ఇంకొన్ని నిమిషాల్లో రివీల్ చేస్తా. సో విజయ్ 12% బదులుగా 18% రిటర్న్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తాడు. సో 5,000తో స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎక్కడి వరకు తీసుకెళ్లిందో చూద్దామా. లక్కీకి 40 సంవత్సరాలు వచ్చేసరికి తన వెల్త్ 25,22,000 అవుతుంది. కానీ అభి లక్కీ కంటే చాలా వెనకపడ్డాడు. 11,61,000 అవుతుంది. అండ్ విజయ్ ది 40 ఏజ్ వచ్చేసరికి తన వెల్త్ లక్కీ కంటే 3 రెట్లు, అభి కంటే 6 రెట్లు, 72 లక్షలు అవుతుంది. బాగా వచ్చాయి కదా. బట్ కంపౌండింగ్ మ్యాజిక్ ఇక్కడ ఆగిపోదు. వీళ్ళు ఇలానే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. సో లక్కీకి 50 ఏళ్ళు వచ్చేసరికి తన ఆస్తి 95 లక్షలు అవుతుంది. అండ్ కోటి రూపాయలని 51 ఏళ్ళకే క్రాస్ చేస్తాడు. త్వరగా స్టార్ట్ చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి అనడానికి లక్కీ యొక్క ప్రూఫ్. కానీ ఇంతకన్నా స్మార్ట్ ఎవరైనా ఉన్నారా? అభి ఆస్తి చూస్తే ఈవెన్ 50 ఏళ్ళకు కూడా లక్కీలో సగం 49.95 లక్షలు అవుతుంది. అండ్ 56 ఏళ్ళకి కోటి రూపాయలని టచ్ చేస్తాడు. లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల అభి సగంకి పైగా కోల్పోయాడు. ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్ విజయ్ చూస్తే 50 ఏళ్ళకి విజయ్ ఆస్తి 5,27 లక్షలు అవుతుంది. అండ్ గెస్ వాట్, 42 సంవత్సరాలకే తన కోటి రూపాయల మైల్ స్టోన్ ని టచ్ చేస్తాడు. అంటే లక్కీ కంటే 10 సంవత్సరాల ముందు, అభి కంటే 14 సంవత్సరాల ముందు. అండ్ వీళ్ళు ఏ ఏజ్ లో అయితే కోటి రూపాయలను టచ్ చేస్తున్నారో అదే ఏజ్ లో విజయ్ 51 ఏళ్ళకి 6,38 లక్షలు అవుతుంది తన ఇన్వెస్ట్మెంట్. అండ్ అభి దగ్గర కోటి రూపాయలు ఉండే టైంకి విజయ్ దగ్గర 16,27 లక్షలు అవుతుంది. అర్థమైందా? ముగ్గురు 5,000 నుంచే స్టార్ట్ చేశారు. కానీ ఒక వ్యక్తి రిస్క్ వద్దా అనుకున్నాడు. ఇంకొక వ్యక్తి లేట్ చేసి అతిపెద్ద రిస్క్ తీసుకున్నాడు. అండ్ మూడో వ్యక్తి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని టాప్ లెవెల్లో కూర్చున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు రియాలిటీ చెక్. ఈ రోజు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఒకవేళ మీరు లేట్ 20s, 30s, 40s లో ఉంటూ ఆల్రెడీ మీకు లేట్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటే స్టార్ట్ నౌ. నిజానికి మీకు ఇప్పటికీ టైం ఉంది. మీరు ఇప్పుడు వెనక్కి అయితే వెళ్ళలేరు, వెళ్ళి 25 ఏళ్ళకి స్టార్ట్ చేయలేరు. కానీ ఈ రోజు, ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. తను మాట అయితే ఇచ్చాడు, కానీ ఆ మాట కోసం తను చేసిన ఒక్క తప్పు తన పూర్తి లైఫ్ నే షాకింగ్ రివర్స్ టర్న్ తిప్పుతుంది. అసలు ఏం జరిగింది? గోల్ కి దీనికి ఏం సంబంధం? నేను నీకు ఇస్తున్న సెకండ్ ఛాలెంజ్. ఇప్పుడు షేర్ చేసిన నాలెడ్జ్ అంతా యూజ్ చేసి మనీ సంపాదించు. ఎంత వీలైతే అంత డబ్బుని ఇన్వెస్ట్ చేయి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని క్లాస్ అండ్ స్టాక్ లిస్ట్ మొత్తం నీకు వాట్సాప్ చేస్తా. అమ్మకిచ్చిన మాట నిజం చేయి. అప్పటి వరకు నీ ముఖం కూడా నాకు చూపించుకో. సార్ చెప్పింది నిజమే. నెక్స్ట్ 5 years లో నా ఫ్యామిలీ ఎంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారన్నది నా మీద ఆధారపడింది. ప్రెసెంట్ నేను ఏం చేయగలను? వేరే వేరే క్రియేటర్స్ నుంచి ఇంకా ఎక్కువ వర్క్ సంపాదించాలి. వాళ్ళు ఎంత వర్క్ ఇస్తే అంత ఎక్కువ మనీ వస్తుంది. ఇంకోవైపు టీంని బిల్డ్ చేయాలి.
ఫైనల్లీ నెక్స్ట్ వీక్ పేమెంట్ తో పాటు 5 లక్షలు అవుతాయి. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని, మా నీకొచ్చే వారం బంగారం గాజులు కొంటా ఇలా చెప్పాక ఎన్నో నెలల తర్వాత ఆమె ఫేస్ లో ఒక స్మైల్ కనిపిస్తుంది. కానీ అమ్మకి ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇద్దామనే ఒక్క ఆలోచన తన పూర్తి ప్లాన్ నే నాశనం చేస్తుంది అని తను కూడా ఊహించడు. ఒక ఫ్రెండ్ వచ్చి, మామా ట్రేడింగ్ చేయి, నేను 10,000 పెడితే ఒక్క రోజులోనే 25,000 అయింది. అవునా, అయితే నేను కూడా ట్రై చేస్తా, ఎక్కువ వస్తే అమ్మకి ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా. 15 నెలల కష్టం 2-3 రోజుల్లోనే పోయే. అమ్మకి గిఫ్ట్ ఇద్దామనుకున్న 5 లక్షలు పోగొట్టా. తన్ని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి? మొత్తం కోల్పోయిన 13 నెలల తర్వాత ఆ రోజు రాని వచ్చింది. అమ్మా నాన్నలు ఇంట్లో కూర్చోబెట్టి, అమ్మా కళ్ళు మూసుకో అని తన చేతిలో ఒక బాక్స్ పెడతాడు. ఓపెన్ చేస్తే తను ఎప్పటి నుంచో ఆశపడే బంగారం గాజులు. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఎలా అంటాడు, అమ్మా ఇంకా అయిపోలేదు, నేను చెల్లి కలిసి నీకోసం చాలా కొత్త శారీస్ కొన్నాం, నాన్నకి మంచి బట్టలు తీసుకుని వచ్చాం, బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది, మనం జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాలి, ఫాస్ట్ గా రెడీ అవ్వండి. వాళ్ళ మదర్ ఎప్పటి నుంచో కలలు కంటున్న జ్యువెలరీ స్టోర్ కి ఫైనల్లీ వెళ్తారు. తను ఇలా చెప్తాడు, అమ్మా ఇది నీ రోజు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కూడా కాదు, నీకోసం 25 లక్షలు సేవ్ చేశా. నాకు తెలుసు నీకు మాట ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది అని, కానీ ఇప్పుడు టైం వచ్చింది, నీకు నచ్చింది తీసుకో. ఆ మాట విన్న అమ్మకి ఒక్క క్షణం షాకింగ్ గా అనిపిస్తుంది. తన కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ వస్తాయి. తను ఇయర్ రింగ్స్, నెక్లెస్, గొలుసు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎలా ఉంది అన్నప్పుడు తన ఫేస్ లో ఒక హ్యాపీనెస్. అలానే ఇంటికి రాజు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఫేస్ చేసిన నాన్నకి ఏం ఇవ్వకుండా ఉంటే అలా. వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యేలా మంచి వాచ్ అండ్ చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఒక 4-5 గంటలు షాపింగ్ పూర్తయి పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత, అమ్మా హ్యాపీయా, ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో అని అంటాడు. తను ఎలా అంటుంది, అమ్మో ఇంకేమొద్దు, ఇవి చాలరా. నీకెప్పుడు చెప్పలేదు కానీ ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇలాంటి రోజు కోసం కలలు కంటుంది. గత 2-3 సంవత్సరాల్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటేనే భయం వేసేది. ఎవరో ఒకరు వచ్చి, ఏంటొద్దునా ఏం బంగారం వేసుకోలేదు, మొత్తం అంతా అమ్మేశారంటగా, అయ్యో అని ఎగతాలు చేసేవాళ్ళు. ఏంటక్క ఎప్పుడు ఇదే చీప్ చీరలు కడతావు, నాకు చెప్తే కొనిచ్చేదానిగా. ఇంకా మన దగ్గర డబ్బులు లేకుండా అప్పులైపోయేసరికి మీ నాన్నని నన్ను పలకరించడం పక్కన పెట్టు, మీ తాతయ్య వేరే వాళ్ళకి పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడేవాడు. అందరూ ఇల్లులు కొనుక్కొని బాగా సెటిల్ అవుతుంటే మీరు అప్పులైపోతున్నారని ఎన్నో మాటలు. నీకు చెప్పకపోవచ్చు కానీ ఇలాంటి మాటలు ఎన్నో పడ్డాం. కానీ వాళ్ళు ఎన్ని మాటలన్నా నా మనసులో ఒక్కటే అనుకున్నా, నాకు నా పిల్లలున్నారు, ఏదో ఒక రోజు వాళ్ళ ఎదుగుదల చూసి వాళ్ళందరి నోరులు మూసుకుంటాయి, ఆ రోజు నేను మాట్లాడతా అని. థ్యాంక్స్ రా, ఈ రోజు నువ్వు ఎన్నో ఏళ్ల కళ నిజం చేసావని తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను పడిన బాధంతా ఆ రోజు బయటకు వచ్చేస్తుంది. అమ్మా ప్లీజ్, నువ్వు ఏడుస్తూ నన్ను కూడా ఏడిపిస్తున్నావు, ఇంత బాధ భరించారా? అయినా అసలు ఎవరు అలా మాట్లాడింది, నాకు చూపించి ఒకసారి. వాళ్ళ నోర్లు మూయించొస్తా. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? తను అంటుంది, అయ్యో బంగారం అమ్మేసావని నిద్రపోవడం మానేసావు, ఇవన్నీ చెప్తే ఇంకేమనుందా? సరే అది వదిలే, కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని మాత్రం నిజంగా కలలో కూడా ఊహించలే. అయ్యో సర్ప్రైజ్ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఈ రోజు ఒక మోస్ట్ మెమరబుల్ డేగా చేద్దాం. స్టోర్ బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది మనల్ని ఎయిర్పోర్ట్ కి తీసుకొని వెళ్ళడానికి. ఏంటి ఎయిర్పోర్టా? ఎయిర్పోర్ట్ ఎందుకు అని వాళ్ళ అమ్మ నాన్న ఒకేసారి కన్ఫ్యూజన్ ఉంటారు. అవును, మనం మన ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్తున్నాం, అది కూడా ఇంకొన్ని గంటల్లో. ఫైనల్లీ తన పేరెంట్స్ ఎప్పటి నుంచో కలలుకనే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అమ్మ ఫ్లైట్ విండో నుంచి మేఘాలను చూస్తూ మురిసిపోతూ ఉంటే చెల్లి ఎక్సైట్మెంట్ తో అటు ఇటు చూస్తుంది. నాన్నేమో తన కొత్త గోల్డ్ వాచ్ ని ప్రౌడ్ గా చూస్తున్నారు. ఇదంతా చూసిన అబ్బాయి చిన్న స్మైల్ తో తన కళ్ళు మూసుకొని ఇలా అనుకుంటాడు, నేను చాలా దూరం వచ్చా, నిద్రలేని ప్రతి రాత్రి, మిస్ అయిన ట్రిప్స్, సాక్రిఫైస్ చేసిన మూవీస్, పార్టీస్, ఎంజాయ్మెంట్, ఇట్ వాస్ ఆల్ వర్త్ ఇట్.
ఆ రోజు సైలెంట్ గా తనకి తను ఒక ప్రామిస్ చేసుకుంటాడు, నాకు దొరికిన ఈ హ్యాపీనెస్, పొందిన నాలెడ్జ్, నేర్చుకున్న లెసన్స్ నాతో ఉండిపోకూడదు. నాలా ఏ అమ్మాయి కూడా ఒంటరిగా ఫీల్ కాకూడదు. ఏ అమ్మకి ఇలాంటి కష్టం రాకూడదు. ఎంత వీలైతే అంతమంది యంగ్ జనరేషన్ కి ఈ నాలెడ్జ్ మొత్తం షేర్ చేస్తా. ఇదే నా మిషన్. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు నా కథ అవ్వచ్చు, రేపు మీలో ఎవరి కథైనా అవ్వచ్చు. మీ కళల కోసం ఫైట్ చేయండి. మీరు కళలకనే ప్రతిదీ నిజమవుతుంది. మీరు జస్ట్ ముందడుగు వేయండి, ముందుకు వెళ్తూ ఉండండి అండ్ ఎప్పటికీ ఆగద్దు. ఏదో ఒక రోజు మీ స్ట్రగల్స్ మీ స్టోరీ అవుతుంది అండ్ అదే స్టోరీ కొన్ని లక్షల మంది వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేయడానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. సో డోంట్ గివ్ అప్. ఆల్ రైట్, ఈ 15 సెకండ్స్ బ్రేక్లో ఒకవేళ ఈ వీడియో మిమ్మల్ని ఏ విధంగా అయినా ఇన్స్పైర్ చేస్తుంటే ప్లీజ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. దీనికి మీకు 10 సెకండ్సే పట్టొచ్చు, బట్ అది మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఏం కమెంట్ పెట్టాలో తెలియకపోతే జస్ట్ 5 ఇమోజీస్ పెట్టండి, చూస్తా. 5000 మెంబర్స్ కానీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అలానే పార్ట్ 2కి మన టార్గెట్ 100K లైక్స్. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. మొత్తానికి సాధించావు. అమ్మకిచ్చిన మాట నిజం చేసావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలో ఇంత కాన్ఫిడెన్స్ నింపి ఒక ఫెయిల్యూర్ నుంచి నెలకి 2-3 లక్షలు సంపాదించేలా నన్ను మోటివేట్ చేశారు. ఫస్ట్ నాకు ఇది చెప్పు, ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడు నీ వర్క్స్ అన్ని మానేస్తే నీ కరెంట్ లైఫ్ స్టైల్ ని ఎంత కాలం కొనసాగించగలవు? అంటే అమ్మకి బంగారం, ట్రిప్, కొత్త బైక్, ఇలా సేవింగ్స్ అన్ని ఖర్చు అయిపోయాయి. ఓకే, ఒకవేళ సడన్ గా ఈ రోజు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు ఏం చేస్తావు? అమ్మకు కొన్న బంగారం మళ్ళీ అమ్ముతావా? లేదు, లైఫ్ లో ఎప్పుడు అలాంటి రోజు రాకూడదు. పోనీ అట్లీస్ట్ నీకు లాస్ట్ టైం ఇన్వెస్ట్ చేయమన్నా కదా, నువ్వు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసావా? లేదు సార్, అమ్మకు బంగారం కొన్నాక స్టార్ట్ చేద్దాం అనుకున్నా. చూడు, ఇదే మనం చేసే పెద్ద తప్పు. ఒకవేళ ఆ రోజు నుంచే నువ్వు బ్యాంక్ లో దాయకుండా నీ ఇన్కమ్ ని ఇన్వెస్ట్ చేసుంటే ఈ రోజు నీ దగ్గర ఎంత ఉండేవో తెలుసా? 61 లక్షలు. ఏంటి 61 లక్షలా? ఏమంటున్నారు సార్? 2 years బ్యాక్ ఆ రోజు నీకు ఏ కంపెనీస్ అయితే ఇన్వెస్ట్ చేయమని ఇచ్చానో ఈ రోజు అవే స్టాక్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయో నువ్వే చూడు. ఏంటి 106%? సార్ మీకు ఇంత రిటర్న్స్ ఎలా వచ్చాయి? నాకు కాదు, నీకు వచ్చేవి ఒకవేళ నువ్వు స్టార్ట్ చేసి ఉంటే. కానీ నువ్వు చేయలేదు. చూడు, అమ్మకి నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వడంలో కొంచెం కూడా తప్పులేదు. దే డిసర్వ్ ఇట్. కానీ అదే సర్ప్రైజ్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ప్లాన్ చేసుకుని ఉంటే నువ్వు మీ పేరెంట్స్ కి 25 లక్షలతో సర్ప్రైజ్ ఇచ్చినా, ట్రేడింగ్ లో పోయిన 5-6 లక్షలు నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నా కూడా నీ దగ్గర ఇంకా 30 లక్షలు మిగిలుంటాయి. అది కూడా అవి పెరుగుతూ ఉంటాయి. డబ్బుతో డబ్బు సంపాదించడం అంటే ఇదే. నీ కళ్ళ ముందు చేసి చూపించావు, కానీ నువ్వు తర్వాత చూద్దాంలే అని వదిలేసావు. ఇక్కడ నువ్వు కోల్పోయింది కేవలం డబ్బు కాదు, నీ ఫ్యామిలీ సెక్యూరిటీని, నీ ఫ్రీడమ్ని. నిజమే సార్, రేపు అనుకుంటూ రైట్ టైం కోసం వెయిట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నువ్వే కాదు, ఒకప్పుడు నేను కూడా ఇలానే చేశాను. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. నా స్కూల్ ఫ్రెండ్ ఒక రోజు బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి ఒక కార్ డాష్ ఇచ్చి ఒక సీరియస్ యాక్సిడెంట్ అయింది. తన ఫ్యామిలీ మొత్తం తన మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్, వైఫ్, 2 పిల్లలు. కానీ తినేమో హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. డాక్టర్స్ వెంటనే మల్టిపుల్ సర్జరీస్ చేయాలి, కాస్ట్ 18 లక్షల వరకు అవుతుందన్నారు. వాళ్ళ వైఫ్ ఎంత ప్రయత్నించినా 3-4 లక్షలు కూడా అరేంజ్ కాలేదు. వాళ్ళకి 2 చిన్న పిల్లలు, ఒక పాప, ఒక బాబు. నేను నా ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత సర్జరీ కోసం హెల్ప్ చేసాం. థ్యాంక్ఫుల్లీ అది సక్సెస్ అయ్యింది. బట్ 1 year బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. వాళ్ళకి ఎలాంటి సేవింగ్స్ లేవు. తన వైఫ్ ఇప్పుడు ఏదో 8,000కి చిన్న వర్క్ చేసి ఇల్లు నడిపిస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ గురించి మాకు తెలియకపోయినా, మనీ అరేంజ్ కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? చూడు, లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. మనం దేనికైనా ప్రిపేర్డ్ ఉండాలి. మెయిన్ గా మన ఫ్యామిలీ అంతా మన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎంతో కొంత సెక్యూరిటీ వాళ్ళకు ఉండేలా చూసుకోవాలి. మనం ఎప్పుడూ అమ్మ హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తాం, కానీ నాన్న మన కోసం పడే కష్టాలను గుర్తించాం. మనకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం ఫాదర్స్ వాళ్ళ లైఫ్స్ నే సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల స్వేచ్ఛని తప్పకుండా డిసర్వ్ చేస్తారు. మన ఫాదర్స్ ఎన్ని కష్టాలు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో వాటిల్లో 10% కూడా మనకి తెలియనివ్వరు. ఏంట్రా పెళ్ళిలో మీ నాన్న మొత్తం డబ్బు అడుగుతున్నారని అనుకున్నాను. ఇప్పుడే కదా అర్థమవుతుంది. ఆ బియ్యం కొట్టాడు మీ నాన్న అన్నం తింటున్నప్పుడే లేపేశాడు. నీకు 5,000 రూపాయలంటే అంత లెక్కలేదు కదా. రే, మీ నాన్న అప్పుడప్పుడు గుండు పట్టేసుకుంటున్నాడు రా, వెళ్ళి చూపించుకోమంటే ఆపరేషన్ అది ఇది అని డబ్బు అడిగితే నేనేం చేయను అంటున్నారు. మదిలో ఎంతో
దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న, వెలుగు చీకటిలోన తోడై నిలిచిన. సార్ నేను ఈ క్షణం నుంచి నా లైఫ్ని రీస్టార్ట్ చేస్తున్నా. మా నాన్న ప్రౌడ్గా చెప్పుకోవాలి, నాకు ఎలాంటి టెన్షన్ లేదు, మా అబ్బాయి ఉన్నాడు అని. చెప్పండి సార్, అసలు ఇన్వెస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? నాకు మీలా అంత బాగా స్టాక్ మార్కెట్ గురించి, మంచి స్టాక్స్ని పిక్ చేయడం గురించి ఏం తెలీదు. ఇక్కడే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. ఒకవేళ నువ్వు రిచ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నువ్వు రిచ్ పీపుల్లా ఆలోచించు. ఇక్కడే నువ్వు తెలుసుకోవాల్సిన ఆటోమేటెడ్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ ఉంది. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ ఎంత ఈజీ అండ్ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఆ రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యా. ఫస్ట్ ఎలా పనిచేస్తుందని నాకు డౌట్ ఉండేది. సో 5,000, 10,000తో టెస్ట్ చేద్దామని స్టార్ట్ చేశా. ఇలా ఫస్ట్ ఇయర్ లో 3,40,000 ఇన్వెస్ట్ చేస్తే 4,19,000 లాభం వచ్చింది. అంటే 123% రిటర్న్ తో మొత్తంగా 7,58,000 అయింది. ఆ క్షణం నాకు అర్థమైంది డబ్బుతో డబ్బు సంపాదించడం అంటే ఏంటి అని. నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి లక్ష నా కోసం ఇంకొక 1,23,000 సంపాదించిచ్చింది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది ప్రాఫిట్ అండ్ ఇన్వెస్టెడ్ అంటే ఎంత డబ్బు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసామని. సో మీరు చూస్తే RVNL అనే కంపెనీ మీద 36,000 ఇన్వెస్ట్ చేస్తే అది 3 రెట్లు పెరిగి 1,12,000 అయింది. అంటే స్టాక్ లో పెట్టిన ప్రతి రూపాయి 4 రూపాయలు అయింది. మిగతా రిటర్న్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నాకు 3.5 లక్షలు ఎన్నో రోజులు కష్టపడితే వచ్చాయి, కానీ అదే డబ్బు నా కోసం 14 నెలల్లో ఇంకొక 4,19,000 సంపాదించాయి. ఇక్కడతో ఆగలేదు. ఆ లాభాలన్నీ తీసుకొని కొత్త స్టాక్స్ లో ఎక్స్ట్రా 2 లక్షలు కలిపి మళ్ళీ ఇన్వెస్ట్ చేశా. అది ఇంకొక సంవత్సరంలో 4,44,000 పెరిగి ఇప్పుడు 13 లక్షలకి దగ్గరలో ఉంది. ధనవంతులు ఇలాంటి వాడి తెలివిగా రిచ్ అవుతూ వెళ్తారు, కానీ మనం రోజు కష్టపడితే కూడా చివరికి ఏం మిగలకుండా అయిపోతుంది. 4 లక్షలంటే ఎంతో మంది సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే జీతం. అలాంటిది ఇక్కడ జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే వచ్చింది. స్టాక్ మార్కెట్ అంటే మనం ఒక కంపెనీలో షేర్స్ కొని ఒక భాగం అవుతాం. సో ఆ కంపెనీ ఎంత పెద్దదైతే మన డబ్బు కూడా అంతే ఎక్కువ అవుతుంది. ఒకసారి క్లిప్ చూడండి. ఒక సామాన్యుని జీవితంలో ఎన్ని లక్షల కోట్లు దాగున్నాయో మీరు చూసారా? ఇప్పుడు మీరు ఏ ప్రొడక్ట్స్ ఏ కంపెనీలో వాడుతున్నారో వాటి షేర్ విలువ ఎంత? సో మీరు కొనడం వల్ల ఆ కంపెనీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు, అందులో షేర్లు పెట్టడం వల్ల ఒక్కొక్కరికి ఎంతెంత డబ్బు వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చెప్తాను. 1999లో 166 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 2,500 రూపాయలు ఉంది. పెరిగిందా? ఎక్కడైనా తగ్గిందా? అలా పెరుగుతూనే వచ్చింది. మా నాన్నకి ఇప్పుడు 50 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కానీ డాబర్ టూత్ పేస్టే వాడుతుండు. అప్పుడు 1999లో షేర్ విలువ ఎంత ఉంది? 7 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 530 రూపాయలు. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదా. పెరిగిందా లేదా? నేను ఏ గమ్ము అడిగాను మా నాన్ని? ఫెవికాల్ గమ్ము. 1999లో ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 3,000 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. అండ్ ఇది ఎప్పుడు జాబ్ లో బిజీ ఉండే మా బ్రదర్ పోర్ట్ఫోలియో. 2023లో ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ 7-8 నెలల్లో తనకు వచ్చిన రిటర్న్స్ ఇవి. అండ్ ఇది ఫిక్స్డ్ డిపాజిటే సేఫ్ అని నమ్మే మా ఫాదర్ పోర్ట్ఫోలియో. స్టాక్ మార్కెట్ అంటేనే భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు తన పోర్ట్ఫోలియో చూస్తే సుయోగ్ 17,000 ఇన్వెస్ట్ చేస్తే 23,000 ఎక్స్ట్రా, 137% రిటర్న్. టీటగర్ 14,000 ఇన్వెస్ట్ చేస్తే 112% పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ లాస్ వచ్చాయి, ప్రాఫిట్స్ వచ్చాయి, బట్ ఓవరాల్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మనం పీస్ఫుల్ గా నిద్రపోగలగాలి. ఈవెన్ మార్కెట్ పడుతున్నా ధైర్యంగా ఉండగలగాలి. అండ్ ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్ వల్ల నాకు అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీలోనే ఇన్ని లక్షల రూపాయలని ధైర్యంగా ఇన్వెస్ట్ చేయడానికి ఆ మిలియనర్ చెప్పిన స్ట్రాటజీ ఏంటి? నీకేమనిపిస్తుంది? ఈ ధనవంతులందరూ రోజంతా ఏ కంపెనీ మంచిది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని టెన్షన్ పడుతూ కూర్చుంటారు అనుకుంటున్నావా? లేదు. ఆ పనిలో ఎక్స్పర్ట్ ఎవరు, బెస్ట్ ఎవరు, నాకన్నా 10 రెట్లు 100 రెట్లు బెటర్ గా ఈ పనిని ఎవరు చేయగలరు అని చూసి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఈ బిజీ లైఫ్ లో ఎవరికి మల్టీబ్యాగర్ స్టాక్స్ ని పిక్ చేసే అంత టైం లేదు. అందుకే నేను ఏ స్టాక్ మంచిది అని చూస్తూ కూర్చోను. నా వర్క్స్ తో ఇంకా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించగలనని మాత్రమే ఆలోచిస్తా. నువ్వు అన్నావుగా 29 years కే మిలియనర్ ఎలా అయ్యాను అని. ఇదే మైండ్ సెట్ తో అయ్యా. మనకి ఏదొచ్చో దాని మీద మన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ మనకి ఇంట్రెస్ట్ లేని వర్క్స్ అండ్ టైం సేవ్ అయ్యేవి ఆ ఫీల్డ్ లో ప్యాషన్ తో ఉన్న ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా విను. ఎక్స్పర్ట్ అని నేమ్ లో ఉంటే సరిపోదు. సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న రీసెర్చ్ అనలిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. వీళ్ళు డైలీ మార్కెట్స్ అండ్ కంపెనీస్ ని స్టడీ చేసి మనం ఇన్వెస్ట్ చేయడానికి హై క్వాలిటీ స్టాక్స్ ని వెతుకుతారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు హోల్డ్ చేయాలి, అండ్ ఫైనల్ గా ఎప్పుడు సెల్ చేసి లాభాలు తీసుకోవాలి అని మొత్తం A to Z వాళ్ళే గైడ్ చేస్తారు.
మనం జస్ట్ వాళ్ళు ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్ తో యాప్ లో సెర్చ్ చేస్తాం, ఎన్ని షేర్స్ కావాలో సెలెక్ట్ చేస్తాం, బై మీద క్లిక్ చేస్తాం. దట్స్ ఇట్. నువ్వు డీమ్యాట్ అకౌంట్ కి ఏ యాప్ అయినా యూజ్ చేయొచ్చు. మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరికి మన డబ్బు పంపించము. ఓకే, బట్ సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? బికాస్ సెబీని 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. మనలో ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని జాగ్రత్తగా కాపాడడానికి. సో ఒకవేళ వాళ్ళు మనని చీట్ చేసినా, రాంగ్ రికమెండేషన్స్ ఇచ్చినా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ అలా జీవితాన్ని ఎవరు పాడు చేసుకోవాలనుకోరు కదా. అలానే ప్రతి స్టాక్ కి ఒక 5 pages రీసెర్చ్ రిపోర్ట్ ఇస్తారు. అసలు ఎందుకు ఈ స్టాక్ రికమెండ్ చేస్తున్నాం, ఈ కంపెనీ ఎందుకు మంచిది అని మనకు కూడా కాన్ఫిడెన్స్ రావడానికి. సో జస్ట్ ర్యాండమ్ గా గెస్ చేసి ఇది పెరగొచ్చు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే సెబీ వాళ్ళని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ స్టాక్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎవ్రీథింగ్. బట్ సార్ వీళ్ళు చాలా ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తారు అనుకుంటా. చూడు, ఇక్కడే ఒక విషయం. స్కూల్ కాలేజ్లో ఫీజు కట్టి నువ్వు చదివేది దానివల్ల నువ్వు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సంపాదిస్తావనే కదా. అలాంటిది సంపాదించే టైంలో కొంత ఫీజు కోసం ఆలోచించి నీ గ్రోత్ని స్టాప్ చేసుకుంటావా? నువ్వే ఆలోచించు. నువ్వు పే చేసే ఫీజు వల్ల నీకు తిరిగి 10 రెట్లు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఆ కొంచెం ఫీజు గురించి ఆలోచిస్తే నీకు రాబోయే లక్షల రూపాయలు లాస్ అవుతావు. నీ టైం సేవ్ చేయడానికి నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి రూపాయి నిన్ను నీ ఫ్రీడమ్ కి దగ్గర చేస్తుంది. సో డెసిషన్ నీది. నువ్వు కావాలంటే అబి అండ్ లక్కీలా 12% వరకు రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టొచ్చు. బట్ నాకు ప్రతి 1% ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 1% డిఫరెన్స్ ఉంటుందో అది కొన్ని ఇయర్స్ కి కోట్ల రూపాయల డిఫరెన్స్ ఇస్తుంది. నాకు ఎప్పుడో 50s లో రిచ్ అవ్వాలని లేదు. అందుకే నేను హయ్యర్ రిటర్న్స్ నేమ్ చేస్తా విత్ ఏ సేఫ్టీ నెట్. సార్ ఎంత మంచి రిటర్న్స్ వస్తూ అది కూడా మొత్తం సెబీ కంట్రోల్లో సేఫ్ గా ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటా? ప్లీజ్ నాకు కూడా మీ రీసెర్చ్ అనలిస్ట్ ని పరిచయం చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికింది. అతను ఇంట్రడ్యూస్ చేసిన రీసెర్చ్ అనలిస్ట్ కి ఆల్రెడీ 16,000+ పీపుల్ ఫాలో అవడంతో జాగ్రత్తగా స్టాక్స్ ఇస్తారని నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అతను నెక్స్ట్ 5 years లో 1 crore మైల్ స్టోన్ రీచ్ అవ్వగలవని నీకు అనిపిస్తుందా? ఇఫ్ ఎస్, నీ ప్లాన్ ఏంటి? సార్, నేను మంత్ కి 30,000 అనుకున్నా, బట్ 50,000 వరకు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇలా నెలకి 50,000 నెక్స్ట్ 6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ ఇప్పుడు అతని స్టూడెంట్స్కి వచ్చినట్టు 80-100% కి బదులు జస్ట్ 30% వచ్చినా నెక్స్ట్ 5-6 years లో నా దగ్గర 1 crore ఉంటుంది. అండ్ ఒకవేళ మీలాంటి రిటర్న్స్ వస్తే 3-4 years లో కూడా ఈ గోల్ ని రీచ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా కొందరికి ఇప్పుడు తక్కువ శాలరీ వస్తున్నప్పుడు ఇంపాసిబుల్ అనిపించవచ్చు. కానీ ఒకవేళ 20,000-30,000 శాలరీ వస్తూ ఉంటే 5,000 రూపాయలతో మీ ఇన్వెస్టింగ్ ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ 10,000, ఆ నెక్స్ట్ ఇయర్ 20,000, ఇలా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో డబ్బులు ఎక్కువ లేకపోవడం ఒక కారణం చేసుకోవద్దు. ఇదే టైంలో 1 crore ఎందుకు అని నేను అడిగినప్పుడు అతను చెప్పిన మాటలు నా మోటివేషన్ ని టాప్ లెవెల్ తీసుకుని వెళ్ళాయి. సపోజ్ ఈ 5-10 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నట్టు 1 కోటి రూపాయలు సంపాదించావు అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ తో జస్ట్ 30% రిటర్న్ వచ్చేలా చేసుకుంటే నీ 1 crore కాస్త 5 years లో 4,40,00,000 అవుతుంది. అండ్ 15 years లో నీకు 40 ఏజ్ వచ్చేసరికి 85 కోట్లకి గ్రో అయి నువ్వు అల్ట్రా రిచ్ కేటగిరీలోకి వస్తావు. దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. డబ్బు గురించి టెన్షన్ లేని లైఫ్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేస్తావా, లేక అందరిలానే ఇది రియల్ లైఫ్ లో అవ్వదు అని నీకు నువ్వు చెప్పుకొని అదే ఓల్డ్ లైఫ్ ని లీడ్ చేస్తావా? నీ ఇష్టం. ఫ్రెండ్స్, ఈ కాన్వర్సేషన్ తర్వాత తను మిలియనర్ అయి ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి తన కెరియర్ బిగినింగ్ లో ఎంత డిసిప్లైన్ ఉన్నారో అర్థమైంది. అండ్ ఫైనల్ చాప్టర్ లో మీరు ఏదైతే చూస్తారో అది లిటరల్లీ మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. దయచేసి ఆ చాప్టర్ మిస్ అవ్వద్దు. ఇది తెలియనంత వరకు నా 1 కోటి రూపాయల కల 10-20 సంవత్సరాల దూరంలో ఉండేది. నాకు నా స్టాక్స్ పెరుగుతూ అక్కడ వచ్చే రిటర్న్స్ నన్ను ఎంతలా మోటివేట్ చేసే అంటే ఫస్ట్ నాకంటూ ఎమర్జెన్సీస్ కోసం కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంచా. అండ్ ఈ సేవింగ్స్ ఉన్నాయనే ధైర్యంతో నేను నా గ్రోత్ మీద, బిజినెస్ ఐడియా మీద పూర్తిగా ఫోకస్ చేయగలిగే ఫ్రీడమ్ నాకు దొరికింది. ఇలానే స్కిల్స్ నేర్చుకుంటూ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఎడిటింగ్ సర్వీసెస్, యూట్యూబ్ వీటన్నిటితో ఫైనల్లీ నా 1 కోటి రూపాయల కల నిజమైంది. ఒకవేళ మీకు ఇప్పుడు నేను నా లైఫ్ లో ఇంత పెద్దది చేయగలనా లేదా అనే ఆలోచన వస్తూ ఉంటే ఇతరులు మీ కళల్ని నమ్మాలని ఎక్స్పెక్ట్ చేసే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఎప్పుడైతే ఆ మైల్ స్టోన్ నేను టచ్ చేశానో మా ఫాదర్కి ఎంతో ప్రౌడ్ గా చెప్పగలిగా, నాన్న ఇప్పుడు మీరు డబ్బుల కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇదంతా మీదే అని చెప్తుంటే అతని హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. దిస్ ఈస్ ఆల్ బికాస్ 1 single డెసిషన్, ఇన్వెస్టింగ్.
ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 5-10 వేలతో నా లైఫ్ ఏం మారుతుంది అని స్టార్ట్ చేయకుండా రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటే నాకు ఎప్పటికీ నా రియల్ పొటెన్షియల్ తెలుసుకునే ఫ్రీడమ్ దొరికేది కాదు. అండ్ రిజల్ట్స్ ఏం మాట్లాడుతున్నాయి. అది మీరు చూసిన నా పోర్ట్ఫోలియో అవ్వచ్చు, మా ఫాదర్ది, అన్నయ్యది. సో మీకు తెలిసిన ఏ రీసెర్చ్ అనలిస్ట్ హెల్ప్ అయినా తీసుకోండి. నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి మీ అనలిస్ట్ ని మాకు కూడా పరిచయం చేయండి అని. కానీ 1-2 years బ్యాక్ నాకు వచ్చిన ఈ మెసేజ్ ని ఎప్పటికీ మర్చిపోలేను. లోకేష్ నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పెళ్లి గ్రాండ్ గా చేద్దామని దాచిన 12 లక్షలు ట్రేడింగ్ లో పెట్టి మొత్తం కోల్పోయా. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అమ్మకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్న డబ్బులు పోతేనే ఆ పెయిన్ తట్టుకోలేకపోయా. అలాంటిది ఇక్కడ 3 చెల్లెళ్ళ లైఫ్ ముడిపడి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటారు. ఒకవేళ సపోజ్ ఆ వ్యక్తికి ఇన్వెస్ట్ చేయడానికి ఇలాంటి దారి ఒకటి ఉంది అని తెలుసుంటే తను డబ్బు కోల్పోయేవాడు కాదు. అలానే 3 చెల్లెళ్ళ లైఫ్ ఈ రోజు వేరేలా ఉండేది. ఎంతో హ్యాపీగా మ్యారేజ్ అయ్యేది కదా. ఆ క్షణం అనిపించింది నేను ఎలా అయినా ఇన్వెస్టింగ్ ప్రాసెస్ మన తెలుగు వాళ్ళకి తెలిసేలా చేయాలి అని. ఈ విషయం మా రీసెర్చ్ అనలిస్ట్ తో కూడా మాట్లాడా. మీరు మా వీడియోలోకి రావాలి అని రిక్వెస్ట్ చేసా. ఇలా 2022 సెప్టెంబర్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్రాసెస్ ఉంది అని చెప్తే లిటరల్లీ ఆ రెస్పాన్స్ చూసి మేమే షాక్ అయ్యాం. 2 రోజుల్లోనే వాళ్ళ లిమిట్ క్రాస్ అయ్యి సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. జాయిన్ అయిన వాళ్ళ నుంచి ఇప్పటికీ ఇలాంటి రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల ఇప్పుడు మా పిల్లల ఫ్యూచర్ కోసం స్ట్రెస్ తగ్గింది, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలం అనిపిస్తుంది అని ఎంతో మంది పేరెంట్స్. ఆ రోజు అర్థమైంది ఇది ఎంత మంది పీపుల్ లైఫ్స్ ని మారుస్తుందో. నేను ఈ మాస్టర్ క్లాస్ లాస్ట్ ఇయర్ January 6th, 2024 లో చేసా. ఇప్పటికి 1 year అయినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లో ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ అనలిస్ట్ ని మళ్ళీ తీసుకుని రండి, నేను కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా అని. గైస్ 1 year వెయిట్ చేయించినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. సీట్స్ ఉంటే వాళ్ళే జాయిన్ చేసుకుంటారు కదా. ఎవరైనా క్లయింట్స్ ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి. ఇది సెబీ రూల్. ఒక ఇయర్ లో ఇంతమంది క్లయింట్స్ ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి అని. సో ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిపోతుందో ఇంకా వాళ్ళు కూడా జాయిన్ చేసుకోలేరు. అండ్ ఏమైనా ఛాన్స్ ఉందా అని అడిగినప్పుడు ఆగస్ట్ లో అరౌండ్ కొన్ని సీట్స్ ఓపెన్ చేశారు. బట్ మెయిన్ గా మా రీసెర్చ్ అనలిస్ట్ ఇంగ్లీష్ లో కూడా చేస్తూ మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళ సీట్స్ మాక్సిమం అయిపోతూ ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. నేను అతన్ని రిక్వెస్ట్ చేసి మరీ మీకోసం ఎందుకు తీసుకొచ్చానో ఇది ట్రై చేసిన మన సబ్స్క్రైబర్స్ మాటల్లో మీరే వినండి. హాయ్ గైస్, నా పేరు సురేంద్ర. హాయ్ గైస్, నా పేరు విష్ణు. హాయ్. నేను ఈ మెంటర్షిప్ గురించి చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ఉంటుంది. కానీ అక్కడి వరకు రీచ్ అవడానికి మనకి మన డెస్టినేషన్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అవసరం. ఈ మెంటర్షిప్ అలాంటి బ్రిడ్జ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. 2 years ట్రేడింగ్ లో రానంత ప్రాఫిట్ ఇన్వెస్టింగ్ లో జస్ట్ 10 months నేను చూసాను. ఇప్పుడు అనిపిస్తుంది ఈ వీడియో నేను నాకు ముందే ఎందుకు కనిపించలేదు. నేను అప్పుడే చూస్తుంటే నేను అప్పుడు ఎన్రోల్ అయ్యేదాన్ని కదా, ఇప్పటికి నాకు చాలా రిటర్న్స్ వచ్చేవి. బట్ ఫైన్, ఇప్పటికీ కూడా నేను ఆ వీడియో చూసానని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎలా బై చేయాలి, ఎట్లా నీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నీకు అసలు ఏం రాకున్నా కూడా ఏం కాదు, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాడు. ఆ బ్రో చెప్పినట్టు నువ్వు ఒక 3-4 days అట్లా చూసే అయిపోతుంది అంతే. ఏమన్నా ఫేక్ అని కూడా అసెప్ట్ చేశాను. కాకపోతే అదేం ఫేక్ కాదు, అంత బాగానే ఉంటుంది అనేసి నాకు నమ్మకం వచ్చింది. 2 పిల్లలు, సో వాళ్ళ కోసం ఫ్యూచర్ మంచిగా ఉండాలి, దానికి తోడు వాళ్ళ హైయర్ స్టడీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఎప్పటి నుంచో ఉండేది. రీసెంట్ గా అడిగిన ఫాదర్ విత్ 4 months సన్ అండ్ వాడి ఫ్యూచర్ కోసం కొంచెం టెన్షన్ పడుతుంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉండాలి. పాస్ట్ లో నేను చాలా లాసెస్ ఫేస్ చేశాను. ఇంకా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వద్దు అనుకునేటప్పటికి ఫైనల్లీ నేను ఈ ట్రస్ట్ వర్తి ప్లాట్ఫామ్ ని డిస్కవర్ చేశాను. సో నేను వాళ్ళ గైడెన్స్ ని ఫాలో చేసి నేను ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం స్టార్ట్ చేశా. గ్రాడ్యువల్లీ యాక్చువల్లీ 1 year లోపలే నేను మోర్ దెన్ 20% రిటర్న్స్ అనేది చూసాను. ఈవెన్ ఈ 2 to 3 months లో మార్కెట్ ఇంత ఫాలో అయినప్పుడు కూడా నా పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్ అనేది అవ్వలేదు. సో విచ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఎర్నింగ్ వైల్ స్లీపింగ్ అంటారు కదా, మేబీ నాకు ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు అది పాసిబుల్ అయ్యింది నాకు అనేది నేను గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. I am a value investor, and for a value investor what matters the most is results. I believe results speaks louder than words. సో ఆగస్ట్ నుంచి ఎవ్రీ మంత్ నేను 5,000 సిప్ చేసుకుంటూ వచ్చా. నేను పెట్టిన అన్ని కూడా ఆల్మోస్ట్ 50% వరకు రిటర్న్స్ వచ్చాయి. అండ్ మా చెల్లి దాంట్లో మేము 50,000 ఇన్వెస్ట్ చేసాం అనమాట. ఆగస్ట్లో ఇన్వెస్ట్ చేసాం. అవి అరౌండ్ 20,000 వరకు మాకు ప్రాఫిట్ వచ్చింది. నేనైతే 100 to 200% ఈ యొక్క ఇన్వెస్టింగ్ జర్నీని మీరు కూడా స్టార్ట్ చేయమని చెప్తా. ఇన్వెస్ట్ చేశాక 6 months, అరౌండ్ 6 months లో కొన్ని స్టాక్స్ అయితే 70 to 80% ప్రాఫిట్స్ వచ్చాయి. సో మా 40s లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి 1 year నుంచి రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక 6 months బేబీ గర్ల్ ఉంది. తనకు ఒక మంచి ఎడ్యుకేషన్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇదే ప్రాసెస్ తో మా బేబీకి 10 years వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తే తను కాలేజ్ చదివే టైంకి అరౌండ్ 1 crore అయితే డెఫినెట్ గా వస్తుందని నా కాన్ఫిడెన్స్ వచ్చింది. హాయ్, మనందరి టార్గెట్ డబ్బు సంపాదించడమే ఫైనల్గా. సో మనం సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. సో రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఆ టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది త్రూ లోకేష్. సో ఫస్ట్ నాకు కూడా భయంతోనే ఫస్ట్ జాయిన్ అయ్యాను, అమౌంట్ పే చేసి.
సో స్లోగా వాళ్ళని అబ్జర్వ్ చేశాను, వాళ్ళ రీసెర్చ్ అనాలిసిస్ అన్ని చూశాను, వీక్లీ క్లాసెస్ విన్నాను. సో ఫైనల్లీ నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను ఇన్వెస్ట్ చేసిన 4 monthsకి నాకు ఒక స్టాక్లో సెల్ కాల్ వచ్చింది 50% హైక్తో. సో నాకు ఆ టైంలో మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నాను. అండ్ 6 monthsలో నేను 30K ఇన్వెస్ట్ చేస్తే అది అరౌండ్ 50K అయింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీ రూపీ ఐ పేడ్. అండ్ నాకు బాగా నచ్చింది వాళ్ళ కాంటాక్ట్, సపోర్ట్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ అవుతున్నాయి. విష్ణు గారు మెంటర్షిప్స్లో నేను తీసుకున్నాను. అది 1 year తర్వాత ఒక 4-5 months లో నా పోర్ట్ఫోలియో ఏంటంటే ఒక 40% పెరిగింది. కానీ 1 year తర్వాత నేను అలాగే చూసాను. 1 year తర్వాత అది ఏంటంటే 5 స్టాక్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా డబుల్ అయింది అన్నమాట. నా ఇంట్రెస్ట్ పెరిగింది. నియర్లీ 4 monthsలోనే 25,000 నేను ఇన్వెస్ట్ చేశాను. 25,000 ని ఒక 45,000 నియర్లీ 80% పెరిగింది అన్నమాట. యాక్చువల్ గా నేను 1 year బ్యాక్ జాయిన్ అవుదాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. సీట్స్ అన్ని ఫుల్ అయిపోవడం వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ 6 months తర్వాత స్టార్ట్ అయిన బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ దట్ ఐ రియలీ మేడ్ అ బెస్ట్ డెసిషన్. సేవింగ్ చేసేటోడిని, కానీ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక అవి బ్యాంక్ అకౌంట్ లోనే ఉండడం వల్ల సేవింగ్స్ అనేవి వచ్చేయిపోతుండేవండి. ఇప్పటికి నేను 4.5 lakh అమౌంట్ అయితే సేవ్ చేశాను అండ్ గ్రో చేయగలుగుతున్నాను అండి త్రూ దిస్ ప్రాసెస్. 1 lakh పైన పెట్టాను. నాకు 20 days లోనే 5,000 దాకా రిటర్న్స్ వచ్చినాయి. వాటిల్లో మంచిగా చాలా కాన్ఫిడెన్స్ గా పెట్టగలుగుతున్నాను. వీక్లీ క్లాసులు చూస్తే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఒకటి ఏంటంటే వాళ్ళు రికమెండ్ చేసిన ఏ స్టాక్స్ అయినా కానీ విత్ అనాలిసిస్ PDF మనకు పెడతారు కదా, అది చూసుకున్నా సరిపోతుంది. మనం నా పేరు హనుమంతరావు. నాకు స్టాక్ మార్కెట్ లో అసలు ఏం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. లోకేష్ తన మెంటర్ని నాకు వాళ్ళ వీడియోస్ ద్వారా నాకు పరిచయం చేశారు. అవి చూసి నాకు నచ్చింది. అది మొత్తం అంతా ప్రాసెస్ అంతా నా పోర్ట్ఫోలియో విత్ ఇన్ 5 to 6 months లోనే 22% పాజిటివ్ వెళ్ళింది. బికాస్ దే సజెస్టెడ్ వెరీ గుడ్ స్టాక్స్ టు అస్. బట్ రీసెంట్ గా మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది 1.5 months నుంచి. ఈవెన్ అయినా కూడా నా పోర్ట్ఫోలియో ప్రెసెంట్ 7% పాజిటివ్ లోనే ఉంది. అండ్ స్టాక్ లిస్ట్ ఫాలో అయిన తర్వాత RBNL, IRFC, సోయా గిల్మాటిక్స్ అండ్ చెమలాల్ సేటియా ఇట్లాంటి స్టాక్స్ అనేవి 100 to 150% గ్రో అయిన తర్వాత అర్థమైంది నాకు వీళ్ళంతా అడ్వాన్స్ రీసెర్చ్ చేస్తారా. గైస్ ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఫస్ట్ ఇది జాగ్రత్తగా వినండి. నా రీసెర్చ్ అనలిస్ట్ మిస్టర్ విష్ణు డీకొండ అండ్ టీమ్ అరౌండ్ 2022 ఎండింగ్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇచ్చిన స్టాక్ లిస్ట్ ఇప్పుడు చూపిస్తా. సో దట్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత లాస్ వచ్చిందో చూద్దాం. సో ఇదే ఆ స్టాక్ లిస్ట్. ఈ 15 స్టాక్స్ ఇన్వెస్ట్ చేసిన 1 year and 6 months లో వాటి పర్ఫార్మెన్స్ ఇది. అండ్ ఇందులో బాగా పర్ఫార్మ్ చేసిన టాప్ స్టాక్ చూస్తే రైల్ వికాస్ 33 రూపాయలు ఉన్నప్పుడు మాకు వాట్సాప్ లో రికమెండ్ చేస్తే అది ఈ రోజు 437 రూపాయలు అయింది. అంటే 1300% రిటర్న్. ఇట్ మీన్స్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన 1 లక్ష రూపాయలు 14 లక్షలు అవుతుంది. వీటినే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటారు. IRFC లిమిటెడ్ 22.85 రూపాయలు ఉన్నప్పుడు బై చేయమని చెప్పారు. అది 2024లో చూస్తే 217 వరకు వెళ్ళింది. సెల్ కాల్ ఇచ్చే టైంకి నియర్లీ 900% రిటర్న్. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన 1 లక్ష 10 లక్షలు అయినట్టు. సో ఎవరైతే లేట్ గా జాయిన్ అవుదామని వచ్చారో వాళ్ళు మిస్ అయిన రిటర్న్స్ ఇవి. సపోజ్ ఒక పర్సన్ నాకు అసలు టైం లేదబ్బా, నేను అనలిస్ట్ ఇచ్చిన 10 స్టాక్స్ మీద 5,000 ఇన్వెస్ట్ చేసి వదిలేస్తా అనుకున్నాడు. సో వాళ్ళ 50,000 పెరిగి 1,07,000 అయింది. మీరు లాసెస్ చూడొచ్చు. 1,500 లాస్ ఎక్కడ, 57,000 ప్రాఫిట్ ఎక్కడ. అండ్ ఒక్కో స్టాక్ లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే తన 1,00,000 రూపాయలు 3,000 లాస్ పోయాక కూడా 2,15,000 అయింది. సో ఇలాంటి రిటర్న్స్ వస్తాయని తెలియక చాలా మంది నాకు రాదు అని స్టార్ట్ కూడా చేయరు. ఫ్రెండ్స్ మీరు గమనించారా, మాకెందుకు యూట్యూబ్ లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ లో 11 లక్షల మంది ఫాలోవర్స్, ఇలా 21 లక్షల మంది మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? బికాస్ దే బిలీవ్ ఇన్ గ్రోత్. మీరు మీ ట్రూ పొటెన్షియల్ తెలుసుకొని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, అవునా కదా? అలాంటి మీతో ఏ ప్రాసెస్ అయితే నా సక్సెస్ కి హెల్ప్ అయిందో అదే షేర్ చేయకపోతే నా ఫాలోవర్స్ లైఫ్ చేంజ్ కాకుండా నేనే ఆపినట్టు అవుతుంది. సో ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్ గా చెప్పా. మీకు తెలిసిన ట్రస్టెడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. దీనివల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు అలా ఎవరైనా తెలియకపోతే డోంట్ వరీ, నేను మీకోసం నా రీసెర్చ్ అనలిస్ట్ ని రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చా. అండ్ ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుందో ముందే చెప్పాలనుకుంటున్నా. స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇది మీకోసం కాదు. నేను ఇలా ఎందుకు అంటున్నానో మీకు ముందు చెప్తా. బట్ ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే అట్లీస్ట్ నెలకి 4-5 వేలు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళ కోసం. అండ్ మీరు అలా ఇన్వెస్ట్ చేయగలిగితే కేర్ఫుల్ గా వినండి. ఒకవేళ 2025 మీ ఇన్వెస్టింగ్ జర్నీలో మార్పు చూడాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు ఈ క్షణం కనిపిస్తుంది అంటే సీట్స్ ఉన్నట్టు. అండ్ సీట్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయో ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. సడన్ గా ఒక రోజులోనే 500-1000 మంది జాయిన్ అయిపోతూ ఉంటారు. అండ్ మీరు ఈ రోజు వీడియో చూసి మళ్ళీ 1-2 వీక్స్ తర్వాత లోకేష్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే కొన్నిసార్లు నా చేతుల్లో కూడా ఏముండదు. నేనైతే మీకోసం ట్రై చేస్తా, బట్ మీరు మళ్ళీ January 2026 వరకు వెయిట్
వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేయకూడదు అని అనుకుంటే నెక్స్ట్ 5 minutes లో మీకు ప్రైస్ రివీల్ అవుతుంది. యూజువల్లీ వీళ్ళ వెబ్సైట్ లో 14,999, బట్ నేను మీకోసం రిక్వెస్ట్ చేసా. సో ఫైనల్ ప్రైస్ చూసి ఈ అవకాశం మిస్ కాకముందే గ్రాబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మీట్ మై రీసెర్చ్ అనలిస్ట్. కొన్ని వేల మంది వాళ్ళ ఫైనాన్షియల్ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్న మాస్టర్ మైండ్. తన ప్రూవెన్ స్ట్రాటజీస్ తో ఇన్వెస్టింగ్ ని సింపుల్ చేసి ఎంతో మందికి స్ట్రెస్ ఫ్రీ ఇన్వెస్టింగ్ ని పరిచయం చేయడం అనుకున్న డ్రైవింగ్ ఫోర్స్. అ బిగ్ వెల్కమ్ టు హిమ్. Hello Being Limitless channel viewers, this is Vishnu Deekonda and I am from Hyderabad. నేను ఒక SEBI registered research analyst with around 10 years of experience in finding the right stock. So I have completed my MBA in finance from Usmania University Hyderabad, and obviously investment management is my competence. అది నా favorite subject and ఇది నా 4th semester scorecard, and మీరు అక్కడ arrow mark ని చూడొచ్చు. I scored O grade in that subject. O refers to outstanding. So basically that is the top grade, and I am the only one in my class to score outstanding grade in that subject. And now comes the most important part, coming to my professional qualification, or you can call it my credibility. So I am one of the youngest SEBI registered research analyst in India, and this is my registration number, INH 200009500. ఇది నా SEBI రిజిస్ట్రేషన్ నెంబర్, అండ్ మీరు అది SEBI పోర్టల్ లో కూడా చెక్ చేయొచ్చు. మీకు నా మొత్తం డీటెయిల్స్ అండ్ నా ట్రాక్ రికార్డ్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఐ హోప్ మీకు SEBI గురించి తెలుసు అనుకుంటున్నాను. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దట్ రెగ్యులేట్స్ ద క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, SEBI రిజిస్ట్రేషన్ రావడం చాలా డిఫికల్ట్. ఈ రిజిస్ట్రేషన్ నాకు రావడానికి అరౌండ్ 1 year పట్టింది. సో SEBI నా అప్లికేషన్ ని ఆల్మోస్ట్ 1 year రివ్యూ చేసింది. వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఇచ్చే ముందు చాలా పర్టికులర్ గా చూస్తారు, బికాస్ మీకు తెలుసు ఇది మనీ రిలేట్ అయి ఉంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఎవరికి అంత ఈజీగా రాదు. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అడ్వైస్ తీసుకుంటున్నారో ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ దే ఆర్ SEBI రిజిస్టర్డ్. బికాస్ ఒకవేళ ఎవరైనా SEBI రిజిస్టర్డ్ అయితే అప్పుడు SEBI వాళ్ళని ట్రాక్ చేస్తుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ITR ఫైలింగ్స్ అండ్ ఆల్ ద ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్స్, క్లయింట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టాక్ రికమెండేషన్ ని రెగ్యులర్లీ SEBI ట్రాక్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడంలో SEBI చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో అన్ అనలిస్ట్ కెనాట్ చీట్. ఐ మీన్ ఒకవేళ ఎవరైనా చీట్ చేయడానికి చూసినా, డీవియేట్ చేయడానికి చూసినా, ఆర్ క్లయింట్స్ ని మిస్లీడ్ చేసినా అప్పుడు తన లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇన్ జనరల్ ఎవరు అంత రిస్క్ తీసుకోరు. సో ఇన్ షార్ట్, మీరు SEBI రిజిస్టర్డ్ ఇండివిజువల్స్ ని ట్రస్ట్ చేయొచ్చు, because they are monitored by SEBI on a regular basis and your money is always protected. And obviously SEBI gave me this certificate saying that I have the expertise in analyzing and picking the right stocks. So this is the license to recommend stocks to public. So nenu investment or stock related recommendations ni officially, legally public ki provide cheyochu, and this is my credibility. So meeru nannu trust cheyochu. I am not saying this, but grade A officers from SEBI, that is the general manager and the manager from local SEBI head office, interviewed me for almost 2 hours. Almost nannu oka 100 questions adigaru. And they even asked me about my past portfolio returns as well. And ఎప్పుడైతే వాళ్ళు నా స్కిల్ సెట్ అండ్ పాస్ట్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ తో సాటిస్ఫై అయ్యారో అప్పుడు మాత్రమే నాకు ఈ లైసెన్స్ ఇచ్చారు. అండ్ దీని ద్వారా ఇండియాలో ఇన్వెస్టర్స్ నన్ను నమ్మొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ మై క్రెడిబిలిటీ. సో బీయింగ్ లిమిట్లెస్ అడ్మిన్ లోకేష్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచి రిజల్ట్స్ చూసిన తర్వాత ఇది నా ఆడియన్స్ కూడా రీచ్ అవ్వాలి అని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ అరౌండ్ 2022 ఎండింగ్ లో బీయింగ్ లిమిట్లెస్ ఛానల్ వ్యూవర్స్ కోసం ఒక లైవ్ క్లాస్ కండక్ట్ చేశాం. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యారు and they started learning and achieved good results. So guys, you are learning from a credible source who has got a license and trust from SEBI. And coming to our achievements, Investor Diary has been nominated for India 500 Startup Awards 2022, and this wouldn't have been possible without the love and support from my Sensible Investing family. So we have more than 16,000 plus students across India, and I call it the Sensible Investing family. So it is because of their trust and support we are able to stand as one of the top 500 startups in India, and I can't thank them enough. Today whatever we are, it is because of their trust and their support. And guys, nenu students ki provide chese prati bonus like stock recommendations, Excel sheet, full day workshops, mentorships, వీటన్నింటికి నా ఇంటెన్షన్ ఒకటే, స్టాక్ మార్కెట్ నుంచి మీరు మనీ ఎర్న్ చేయడం. దాట్ ఈస్ మై ఇంటెన్షన్ బిహైండ్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యాజ్ అ బోనస్. అండ్ వీ జనరల్లీ ప్రొవైడ్ దిస్ at 14,999. But I already promised to Being Limitless team that I am going to provide it for a very reasonable price. And that is the reason I am going to offer it at a very reasonable price. But guys, we only have limited seats. So today it is not 14,999, but it is only 5,999. So for 5,999 rupees, you are getting everything. And friends, ఇది basic foundation course కాదు. It is the Sensible Investing professional course. We don't have any upsell as well. So this is the full course. Once you complete the course, you will be in a position to take investing as your full-time profession. So మీకు 6,000 rupees ki oka professional course వస్తుంది. Stock analysis version 3 Excel sheet is provided. Weekly mentoring, buy-sell guidance will be provided. Stock recommendations will be provided. Weekly live class will be there. Multi-bagger stock watchlist will be provided. 2 full-day workshops will be provided. Guys, just look at the value. Look at the value and look at the price. Just 5,999. And guys, if you buy all these products individually in my website, it will cost you around 57,000 rupees. But in this Making Yourself Rich golden offer, you are getting all these products and services at just 5,999.
So for every 1 rupee invested, you are getting 9 rupees in return. So it's an instant 9-bagger investment for you. So please utilize this opportunity. And let me tell you, this is going to be one of the best investments of your life. Please trust me on that. So last year, first week lone almost seats anni complete ga full అయిపోయాయి. So ఈ year ఈ opportunity ని 5999 కి గ్రాబ్ చేసుకోవాలి అంటే లోకేష్ మీకు లింక్ డిస్క్రిప్షన్ ఆర్ మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయొచ్చు. సో లోకేష్ షేర్ చేసిన ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ విత్ ఇన్ 24 to 48 hours, that is within 1 or 2 days, మా టీం నుంచి మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మై ఫైనల్ వర్డ్స్, లోకేష్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యాక తన లైఫ్ లో ఇలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూసాను అని మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ టీమ్ వాస్ సో హ్యాపీ. అండ్ తెలుగు పీపుల్ కి కూడా ఇది రీచ్ అవ్వాలి అని తెలుగులో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా రికార్డ్ చేశాడు. బికాస్ ఇలాంటి ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉంది అని తెలియక ఎంతో మంది పీపుల్ టైం లేకపోవడం వల్ల అండ్ స్టాక్ మార్కెట్ లో లాస్ అవుతామనే భయంతో స్టార్ట్ కూడా చేయడం లేదు. గైస్, మై ఓన్లీ అడ్వైజ్ ఇస్, మీరు సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న ఎవరి హెల్ప్ అయినా అడ్వైజ్ అయినా తీసుకోండి. నాకన్నా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారు, బెస్ట్ స్టాక్ పిక్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు, వీక్లీ మెంటర్షిప్ ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. బట్ ప్లీజ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. బికాస్ 50s లో 60s లో ఉండే ఎంతో మంది పీపుల్ మేము ఎర్లీగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయలేదు అని బాధపడుతూ ఉంటారు. సో నెక్స్ట్ 5 years, 10 years, 20 years తర్వాత అలాంటి రిగ్రెట్ ఎవరికి ఉండొద్దు అనే రీజన్ తోనే లోకేష్ అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ ద్వారా పీపుల్ కి హెల్ప్ చేద్దాం, గైడ్ చేద్దాం అని ఈ స్టెప్ తీసుకున్నాం. సో ప్లీజ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. బికాస్ ఇన్వెస్టింగ్ ఎర్లీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ డ్రీమ్స్, గోల్స్ అండ్ ద లైఫ్ యూ ఎన్విజన్. Thank you so much guys, this is Vishnu Deekonda signing off. ఫ్రెండ్స్, పేమెంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు ఆ లింక్ కనిపిస్తుంది అంటే సీట్స్ ఉన్నట్టు. సో అది క్లిక్ చేసి 5,999 రూపాయలు పే చేశాక మీ వాట్సాప్ నంబర్, ఈమెయిల్ అండ్ పాన్ నంబర్ ఇవ్వండి. విష్ణు గారు చెప్పినట్టు సెబీ రూల్స్ ప్రకారం స్టాక్ రికమెండేషన్స్ ఇవ్వాలి అంటే క్లయింట్ డీటెయిల్స్ తీసుకోవాలి. సో మీ కేవైసీ డీటెయిల్స్ అయితే చాలా సేఫ్ గా ఉంటాయి. ఇలా ఒక వ్యాలిడ్ పాన్ నంబర్ ఇస్తే చాలు, నెక్స్ట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవుతారు. అంతే సింపుల్. మీరు పేమెంట్ అయ్యాక ఒక స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ లింక్ ఉంది, ఆ లింక్ తో మాకు సెండ్ చేస్తే మా టీం మీకు విత్ ఇన్ సెకండ్స్ లో స్క్రీన్ మీద కనిపిస్తున్న బెనిఫిట్స్ అన్ని షేర్ చేస్తారు. ఈవెన్ మిడ్నైట్ 1 కైనా సరే ఈ కొన్ని డేస్ మా టీం అవైలబుల్ ఉంటారు. మీకు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లిస్ట్ వస్తుంది, ఏదైతే నెక్స్ట్ 2 years లో మ్యాజిక్ చేయబోతుందో. అలానే మీకు స్టాక్ మార్కెట్ లో జీరో నాలెడ్జ్ అయితే ఏం టెన్షన్ పడకండి. మీకు స్టెప్ బై స్టెప్ తెలుగులోనే డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్స్ ఎలా కొనాలి, యాప్ ఎలా వాడాలి, ఇలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈవెన్ వీక్లీ మెంటర్షిప్ కోర్స్ ఇంగ్లీష్ లో ఉన్నా కూడా విష్ణు సార్ది తెలుగులోనే మీకు ఒక 1 hour రికార్డెడ్ క్లాస్ పంపిస్తాం. నెలకి 4-5 వేలు అయితే ఎలా, అండ్ ఒకేసారి 1,00,000, 2,00,000, 5,00,000 ఇలా లంసమ్ అయితే ఎలా అని మీ ఇన్వెస్టింగ్ కి తగ్గట్టు ప్రాసెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ క్రాష్ అని విని భయపడుతూ ఉంటే దానికి కూడా మనం సేఫ్ గా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాం. సో ప్రతి చోట కేర్ఫుల్ గా మనం ఒక రైట్ ప్రాసెస్ తో ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ ఫ్రెండ్స్, మీకేం ప్రాబ్లం వచ్చినా ఆర్ అర్థం కాకపోయినా విష్ణు సార్ టీం, నేను అండ్ నా టీం మీకు ఒక్క మెసేజ్ దూరంలో ఉన్నాం. సో మీకేం రాదు అని టెన్షన్ పడొద్దు, మేము ఉన్నాం. Our motto is very simple. For every 1 rupee received, provide at least 4 rupees of value in return. Make every transaction value for money. Yes, 100% I'll recommend. The value for money. Very clearly I'll tell you, it's a value for money. I recommend this without a doubt, without any hesitation to all my friends. ఆగస్ట్లో ఇన్వెస్ట్ చేసాం, అవి అరౌండ్ 20,000 వరకు మాకు ప్రాఫిట్ వచ్చింది. నేనైతే 100 to 200% ఈ యొక్క ఇన్వెస్టింగ్ జర్నీని మీరు కూడా స్టార్ట్ చేయమని చెప్తా. అండ్ దాంతోపాటు లోకేష్ బ్రో ఇస్తున్న కాస్ట్ చాలా తక్కువ. అండ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంది. బిగినర్స్ అనే కాదు, అసలు ఏం స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ కోర్స్ ఇది. దీనిపైన పెట్టే ప్రతి రూపాయికి మనకి ఇంకా 100 రూపీస్ ఎక్కువే రిటర్న్స్ అయితే జనరేట్ అవుతుంది. చాలా బాగుంటుంది క్లాసెస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ఈ ప్రాసెస్ లోకి వస్తారో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదండి. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను, మీకు కూడా అదే చెప్తున్నాను, రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశమే ఉండదు. సో నేను చెప్పాల్సిందంతా చెప్తాను. ఫైనల్ గా డెసిషన్ మీది. వెల్త్ గ్రో చేయాలి అనుకునే వాళ్ళకి అందరికీ ఈ సర్వీస్ ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చాలా మందికి రికమెండ్ చేశాను. ఈ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కి వర్క్ అవుతుంది. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక దిస్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్. లేదంటే నా అలాగే నేను ఇప్పుడైతే ఎలా ఫీల్ అవుతున్నానో ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు జాయిన్ అయి ఉంటే మీరు కూడా అలా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్ చేశాక వచ్చిన రిటర్న్స్ తో 80K ప్రాఫిట్ తో నాకు ల్యాప్టాప్ కొనిచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ ల్యాప్టాప్ ఫ్రీగా వచ్చినట్టే. దిస్ ఈస్ రియల్లీ చేంజర్. వీటితో నేను 40 to 50% రిటర్న్. నేను అంటే ఏ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేని ఒక కామన్ మ్యాన్ ని 40 to 50% రిటర్న్ జనరేట్ చేయగలిగాను అంటే కేవలం ఈ మెంటర్షిప్ వల్ల అని చెప్పొచ్చు అనమాట. సో కొన్ని మంత్స్ బ్యాక్ కనుక నేను ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఇంత బెనిఫిట్ నేను చూసుండేవాడిని కాదు. You know, results speak for itself. So today, looking at the happy, satisfied faces of all my sensible investors, we are proud of every transaction we made so far. So looking at the results, I believe that we are in the right path
and our mission is to create 1 lakh high net worth individuals in India. At Investor Diary, we don't focus on chasing high net worth individuals, but we focus on creating them. హాయ్ గైస్, నా పేరు లావణ్య. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను నా ఇన్వెస్ట్మెంట్ ని మ్యూచువల్ ఫండ్స్ వరకే ఆపేసేదాన్ని. బట్ వన్ ఫైన్ డే లోకేష్ ఒక మాస్టర్ క్లాస్ వీడియో చూసిన తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను అప్పుడు డిసైడ్ అయినా. సో అప్పటి నుంచి నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఆ తక్కువ అమౌంట్ లో కూడా నేను మంచి రిటర్న్స్ ని చూడగలుగుతున్నా. అండ్ కమింగ్ టు ద సపోర్ట్ ఏంటంటే లోకేష్ అండ్ ద టీమ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా పెద్ద డౌట్ వచ్చినా చాలా మంచిగా ఓపిక్ గా క్లియర్ చేస్తున్నారు నా డౌట్స్ అన్నిటిని. అండ్ ఇక్కడ మనం పెట్టే స్టాక్స్ ఏంటంటే అన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ అనేవి మంచి హై రిటర్న్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంత భయపడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇంకా నేను ఎక్కువ అమౌంట్ ని స్టాక్స్ లో పెట్టాలి, ఇంకా మంచి రిటర్న్స్ ని చూడాలని అనుకుంటున్నా. స్టాక్ మార్కెట్ లో లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ రావు ఇట్లా అనుకుని నేను స్టార్ట్ చేయకపోయి ఉంటే అది నా లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యేది. మీరు కూడా ఆ మిస్టేక్ చేయాలనుకుంటున్నాను. ఫైనలీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ మనకి వస్తూ ఉంటే మనం ఆ రైట్ ఆపర్చునిటీని పిక్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది. సో ఇది అలాంటి ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ అని చెప్పేసి ఈ మెంటర్షిప్ గురించి నేను చెప్పగలను. సో కాన్ఫిడెంట్లీ యూ కెన్ చూస్ దిస్ మెంటర్షిప్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. ఎంత మంచి రిజల్ట్ ఏ టెన్షన్ లేకుండా వస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటారు? అందుకే నేను ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాను. మనం పే చేసే అమౌంట్ కి, నామినల్ ఫీకి మనకు వచ్చే రిటర్న్స్ కి సంబంధం లేదండి. మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో కొద్దిగా అయితే ఫీజు పే చేయడంలో తప్పలేదు, కాబట్టి మీరు కూడా కంటిన్యూ చేయండి. చాలా మంది ఫ్రెండ్స్ కూడా నేనైతే రికమెండ్ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక చాలా నచ్చింది, చాలా వెరీ ట్రస్ట్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఇది ఒక మంచి జర్నీ అనే చెప్పాలి. సో కోర్స్ తీసుకోక ముందు నాకు చాలా డౌట్స్ ఉండేవి, లైక్ ఈ కోర్స్ జెన్యూనా ఫేకా, ఇంత డబ్బు పెట్టి ఈ కోర్స్ తీసుకోవాలా లేదా అని. బట్ వన్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేశారు, లైక్ లోకేష్ అండ్ విష్ణు సార్. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్, యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ ఒక ఎక్సైటింగ్ విషయం ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్గా ఈ 2025 మీకు ఒక బెస్ట్ ఇయర్ అవ్వడానికి ఎవరైతే ఫస్ట్ వీక్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి మన బీయింగ్ లిమిట్లెస్ టీమ్ నుంచి 2 బిగ్ బోనసెస్. ఫస్ట్ ది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోతే 1 crore వరకు రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. సో నేను మీకు ఇచ్చే బోనస్ 30 days ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సిరీస్. ఈ సిరీస్ లో 55+ మనీ మేకింగ్ హ్యాక్స్, 15+ మనీ మేకింగ్ యానిమేటెడ్ బుక్ సమ్మరీస్, ఇన్వెస్టింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, లోన్స్ ఎలా క్లియర్ చేయాలి మొత్తం ఉంటుంది. ఒకసారి మెసేజ్ మీరే చూడండి. ఇతన్ని అప్పుల బాధ నుంచి బయటపెట్టి 2 years లోనే 8 లక్షలకి పైగా సేవ్ చేయగలిగారు. ఈ బోనస్ వాల్యూ 5,000 రూపాయలు. బట్ ఈ ప్యాక్ తో మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ నాకు 0 నుంచి 1 crore వరకు రావడానికి హెల్ప్ అయిన నాలెడ్జ్ మొత్తం ఆర్ట్ ఆఫ్ మనీ అనే సిరీస్ లో స్టెప్ బై స్టెప్ చూపించా. ఈ వీడియో స్టార్టింగ్ లో ఏదైతే చూసారో అది జస్ట్ టీజర్ మాత్రమే. అసలైన నాలెడ్జ్ ఇందులో ఉంది. అండ్ ఇది ఇయర్ మొత్తం ఎవ్రీ మంత్ ఒక ఎపిసోడ్ తో అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. అండ్ దీని ప్రైస్ యూజువల్లీ 10,000 రూపీస్. సో ఈ 2 బోనస్ ఒకెత్త అయితే మన 3rd బోనస్ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఫ్రెండ్స్, మన బీయింగ్ లిమిట్లెస్ పేజ్ ఇన్స్టాగ్రామ్ లో 0 నుంచి 6 months లో 1 million మైల్ స్టోన్ కొట్టడం మీరు చూసారు. ఇది ఇప్పటి వరకు తెలుగులోనే ఏ క్రియేటర్ కూడా అచీవ్ చేయలేదు. నౌ ఇమాజిన్ ఎగ్జాక్ట్ అవే స్ట్రాటజీస్ మీరు కూడా నేర్చుకుంటే ఎలా ఉంటుంది. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ బ్రాండ్ అనేది చాలా అవసరం. సో హియర్స్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఇంకొన్ని మంత్స్ లో లాంచ్ అయిపోయే ఫాస్ట్ లైన్ మిలియనర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వర్క్ షాప్స్ కి మీకు అన్బిలీవబుల్ 80% డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. దీని వాల్యూ 35,000 రూపీస్. బట్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇది జస్ట్ 1 time ఆఫర్ కాదు. ఫ్యూచర్ లో నేను లాంచ్ చేసే ఎవ్రీ వర్క్ షాప్ కి మీకు 80% డిస్కౌంట్ వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ 80% డిస్కౌంట్ కూపన్ కేవలం ఫస్ట్ 1000 పీపుల్ కి మాత్రమే వస్తుంది. ఇది న్యూ ఇయర్ ఆఫర్. ఎవరైతే వాళ్ళ లైఫ్ ని సీరియస్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నా సైడ్ నుంచి ఇదొక రివార్డ్. మన బీయింగ్ లిమిట్లెస్ కమ్యూనిటీలో ఎంతో మంది సక్సెస్ అవ్వగలరు. ఐ వాంట్ దెమ్ టు అచీవ్ దర్ డ్రీమ్ లైఫ్. ఈ బోనసెస్ అన్ని కూడా మా టీం మీకు వాట్సాప్ లో షేర్ చేస్తారు. ఎప్పుడైతే మీరు 5,999 పేమెంట్ చేసి మాకు వాట్సాప్ లో ఇన్వాయిస్ స్క్రీన్ షాట్ పెడతారో అప్పుడు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ మీరు పే చేసిన 6,000 ఫీజుకి వాల్యూ దొరికిందా అని నేను స్టేటస్ లో పెట్టినప్పుడు నాకు కొన్ని సర్ప్రైజింగ్ మెసేజెస్ వచ్చాయి. అప్పుడే నేను ఇది రియలైజ్ అయ్యా, ఇది 6,000 కాదు, నెలకు 500 రూపాయలు కూడా కాదు, 0 అని. దీని మెసేజ్ చూడండి. 6,000 ఏంటి బ్రో, నా 6,000 జస్ట్ 1 నెలలోనే తిరిగి రిటర్న్ వచ్చింది. సో ఇట్స్ 0. అంటే ఇయర్ మొత్తం 30,000 ఇన్వెస్ట్ చేసినా అది 64,000కి పెరగడం మనం చూసాం. అంటే అందులో ఫీజు కట్ చేసిన 28,000 లాభం. అదే మీరు 30,000 ప్లేస్ లో 50,000, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 6,000 ఫీజు కట్టి ఎన్నో రెట్లు ప్రాఫిట్ రావడం చూసారు. అందుకే దీన్ని ఇలా అంటున్నాడు, జస్ట్ ఒక ఫ్రెండ్ కి 6,000 ఇచ్చి మళ్ళీ నెల తర్వాత తీసుకున్న ఫీలింగ్ వచ్చింది అని. అండ్ 6,000 కోసం ఆలోచించి ఎన్రోల్ కాకపోయి ఉంటే ఇప్పుడు నాకు 83,000 ప్రాఫిట్ వచ్చేది కాదు అని అంటున్నాడు.
లాస్ట్ ఇయర్ ఎందుకు అంత ఫాస్ట్గా సీట్స్ ఫుల్ అయిపోయాయని చూస్తే దాని రీజన్ ఇదే. ఎంతో మందికి చిన్న లాజిక్ అర్థమైంది. నేను ఇక్కడ బుర్ర పెట్టి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు, అండ్ నేను పెట్టిన 6,000 కూడా ఎలానో రిటర్న్స్లో తిరిగి వచ్చేస్తుంది. సో ఎందుకు మిస్ చేసుకోవాలి అని చాలా ఫాస్ట్గా ఎన్రోల్ అయిపోతున్నారు. ఆల్రెడీ వీడియో చూస్తేనే డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్లో ఉన్న లింక్తో ఎంతో మంది ఎన్రోల్ అయిపోయి ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా లాస్ట్ ఇయర్ ఎన్రోల్ అయ్యి ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 2025లో మీరు ఎలాంటి కంబ్యాక్ ఇవ్వబోతున్నారంటే, ఆర్ట్ ఆఫ్ మనీ సిరీస్ చూసి మీరు మీ ఇన్కమ్ని డబల్ త్రిబుల్ అయ్యేలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. 30 days సిరీస్తో మీరు మీ ఫైనాన్సెస్ అన్నిటినీ ప్రో లెవెల్లో మేనేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీకు వచ్చిన డబ్బుని మన ఇన్వెస్టింగ్ ప్రాసెస్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు. బిలీవ్ మీ, కేవలం 6,000 రూపాయలకి ఇంత పెద్ద ప్యాక్ మళ్ళీ మీకు ఎప్పటికీ దొరకదు. అండ్ గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ నోట్, ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, మై డియర్ స్టూడెంట్స్, ఒక బ్రదర్గా మీకు సూట్ అయితే అవుతుంది అని చెప్తా, లేదంటే లేదని చెప్తా. మీకు మంచి రిటర్న్స్ రావాలంటే ఫస్ట్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా. సో స్టూడెంట్స్ కాబట్టి మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎర్న్ చేయడం మీద ఫోకస్ చేయండి. అలానే ఎవరైతే ప్రెసెంట్ ఇన్కమ్ లేకుండా 6,000 అరేంజ్ చేసుకుని వస్తున్నారో ప్లీజ్ అర్థం చేసుకోండి. నా వల్ల మీకు రూపాయి కూడా లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మీకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నేను మీకోసం ప్రాజెక్ట్ M మీద వర్క్ చేస్తున్నా. దానికి ఇంకొన్ని మంత్స్ టైం పట్టొచ్చు, కానీ వస్తే మాత్రం మీ బ్లడ్ లైన్లోనే ఎవ్వరు చూడనంత సక్సెస్ మీరు అచీవ్ చేయడానికి హెల్ప్ అయ్యే బ్లూ ప్రింట్తోనే వస్తా. సో మీరు ప్రాజెక్ట్ M కోసం ఎక్సైటెడ్ ఉన్నారా? కమెంట్స్లో చెప్పండి. సో మెయిన్గా ఇది ఎవరి కోసం అంటే, ఎవరైతే 20-30 వేలకి పైగా సేవింగ్స్ ఆర్ జాబ్తో రెగ్యులర్గా కనీసం 4-5 వేలు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళకి. నేనైతే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్తా. బికాస్ ఈ 2025లో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకునే బెస్ట్ 6,000 ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండి కూడా స్టార్ట్ చేయకపోతే మీకు తెలియకుండానే ఈ ఇయర్ కూడా గడిచిపోతుంది. మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా వస్తుంది, మీరు చెక్ చేయొచ్చు. అలానే ఒకవేళ సెబీ పోర్టల్లో విష్ణు సార్ రిజిస్ట్రేషన్ చెక్ చేయాలనుకుంటే రీసెర్చ్ అనలిస్ట్ కేటగిరీ పెట్టాలి. స్క్రీన్ మీద నేను చూపిస్తున్నా. ఇక్కడ కింద రాసిన పర్పెచువల్ అంటే ఇంకా చాలా లాంగ్ పీరియడ్ వరకు లైసెన్స్ కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఈ ఒక్క చాప్టర్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. జాగ్రత్తగా విను. నువ్వు ఒకవేళ నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది నిన్ను ప్రతి క్షణం మోటివేట్ చేస్తూ నీకు నిద్ర పట్టకుండా చేయాలి. ఏ రోజైతే నువ్వు అమ్మకి 10 రెట్లు బంగారం ఇస్తా అని మాటిచ్చావో అది నీకు ఒక బర్నింగ్ డిజైర్ అయింది. అదే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇలాంటి బలమైన కోరుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే వాళ్ళు పెద్దది సాధించే తీరుతారు. కానీ నా లైఫ్ పర్పస్ కంప్లీట్లీ డిఫరెంట్. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను లేట్ 50sలో ఉండే ఒక అంకుల్ని కలిసా. ఎవరైతే ఒకప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు. ప్రతి ఒక్కరూ అతనికి రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ ఒక రోజు అతను ఒంటరిగా కూర్చొని ఎందుకో చాలా బాధగా కనిపించారు. దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఏడుస్తున్నారు. అంత పెద్ద ఆయన. నేను అడిగా, అంకుల్ ఏమైంది అని. బేటా, నేను నా పూర్తి జీవితాంతం పనిచేసి నా ఫ్యామిలీకి అన్నీ ఇచ్చా, కానీ ఇప్పుడు నేను ఒక ఫెయిల్యూర్ని అనిపిస్తుంది. మా అబ్బాయి మమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేడు. తనే ఈఎంఐస్, పిల్లల స్కూల్ ఫీజు, రెంట్తో కష్టాల్లో ఉన్నాడు. ఇంటి ఖర్చులకి తనని డబ్బులు అడగడానికి కూడా ధైర్యం రావట్లే. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలే. నాకు నా శాలరీ సరిపోతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు రిటైర్ అవ్వడానికే భయంగా ఉంది. ఎక్కడ ఆకలితో బతకాలో అని. ఆ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఆ అంకుల్ జీవితాంతం కష్టపడ్డారు, కానీ ఎప్పుడు తన రిటైర్మెంట్ కోసం ఆలోచించలేదు. తనకంటూ కొంత సేవింగ్స్ కూడా లేవు. వాళ్ళ అబ్బాయే కష్టాల్లో ఉన్నాడు. ఒకసారి ఆలోచించా, అదే పెయిన్ నా పేరెంట్స్ వాళ్ళ 50s, 60sలో అనుభవిస్తే, నేను వాళ్ళని ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయలేకపోతే, ఆ ఆలోచన కూడా నేను భరించలేకపోయా. నా కోసం ఇంత చేసిన మా అమ్మ నాన్న ఒక ప్రైడ్తో రిటైర్ అవ్వాలి, కానీ ఈ నెల ఎలా గడుస్తుంది అనే భయంతో కాదు. నేను వాళ్ళకి ఇవ్వాలనుకున్న లైఫ్ వేరు. వాళ్ళకి టెన్షన్ లేని ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలనుకున్నా. ఆ రోజు నుంచి వాళ్ళ రిటైర్మెంట్ నా బాధ్యతగా తీసుకున్నా. వాళ్ళకంటూ కొంత సెక్యూరిటీ ఉండాలి అని ప్రతి నెల వాళ్ళ అకౌంట్స్లో ఇన్వెస్ట్ చేశా. అమ్మా నాన్నల్ని చూసిన ప్రతి క్షణం నా ₹1 కోటి లక్ష్యం ఎంత అవసరమో నాకు అర్థమయ్యేది. మనం ఏమనుకున్నా ఇదైతే నిజం. అమ్మా నాన్నలు మనతో లైఫ్ లాంగ్ ఉండరు, లిమిటెడ్ టైం వరకు ఉంటారు. వాళ్ళు మనతో ఉన్నప్పుడే వాళ్ళ సాక్రిఫైసెస్ అర్థం చేసుకొని సంతోషపరచాలి, గర్వపడేలా చేయాలి. ఎందుకంటే మనకు అర్థమయ్యే రోజు వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. ఒకరోజు అమ్మా నాన్నలు కాల్ రావడం ఆగిపోతే అప్పుడు ఎలా జీవిస్తాం? ఏదో ఒక రోజు నా సక్సెస్తో వాళ్ళని గర్వపడేలా చేస్తా అనే ఈ ఒక్క మాట చాలదా మనని మనం మోటివేట్ చేసుకోవడానికి? కోపం వస్తుంది కదా,
ఎవరైనా మీ నాన్నని ఇన్సల్ట్ చేసిన మూమెంట్ గుర్తొచ్చినప్పుడు మీ నాన్న ఏడ్చుంటారు, అమ్మ కూడా ఏడ్చుంటుంది. ఆ పెయిన్ ని మనసులో అలానే ఉంచు. నువ్వెంత సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఊరిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక్క పేరుని గుర్తుంచుకోవాలి. ఆ పేరు మీ నాన్నదై ఉండాలి. ఒకవేళ మీరు ఈరోజు ఇన్వెస్టింగ్ ని స్టార్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇది మీ లైఫ్. మీరున్నారు వాళ్ళకు ఒక మంచి దారి చూపించడం నా బాధ్యత. ఒక ప్రాబ్లం కి మెడిసిన్ ఉండి కూడా డాక్టర్ చెప్పకపోతే అది తన తప్పు అవుతుంది. సో నా బాధ్యతగా నేను నా డ్యూటీ చేస్తున్నా అంతే. మీ మనసుకి ఏమనిపిస్తే వచ్చేయండి. మాకు రెగ్యులర్ గా ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. బట్ మనోజ్ కుమార్ గారి స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్. అతను నాతో ఇలా అన్నారు, లోకేష్ నేను నా 40s లో ఉన్నా, ఇప్పటి వరకు ఎందులోని ఇన్వెస్ట్ చేయలేదు. ఇంటి రెంట్, పిల్లల ఎడ్యుకేషన్ కి మొత్తం ఖర్చు అయిపోయేవి. నేను నా 50s లో నా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వలేనేమో అని ఎంతో బాధపడ్డారు. నేను ఒకటే అన్నా, సార్ మీకు ఇప్పటికీ టైం ఉంది. మీరు నెక్స్ట్ 10 years ఇన్వెస్ట్ చేస్తే బహుశా మీ రిటైర్మెంట్ టైంకి మీకు రిగ్రెట్ ఉండదు. సో ఇన్వెస్ట్ చేస్తూనే 30 days ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సిరీస్ చూసారంట. అప్పుడు తన లోయెస్ట్ పాయింట్, అసలు సేవింగ్స్ లేని సిచ్యువేషన్ నుంచి తన శాలరీలో 30% సేవ్ చేశారు. ఇలా ఇయర్ మొత్తంలో 3 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 5,25,000 అయింది. అంటే అతను 4 నెలల జీతం తనకి ప్రాఫిట్ కి వచ్చింది. అండ్ ఈ మెసేజ్ చూడండి, ఇది తన కళ. ఐఫోన్ కొనడానికి 5 నెలల ముందు 25,000 ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఎలాంటి ఈఎంఐ టెన్షన్ లేకుండా ఆ రిటర్న్స్ తోనే ఐఫోన్ కొన్నాడు. అండ్ తనకి కాలేజ్ నుంచి బైక్ కొనాలి అనే డ్రీమ్. ఇలా 4 సంవత్సరాలు బైక్ కోసం వెయిట్ చేసి ఫైనల్లీ ఈ ఇన్వెస్టింగ్ హెల్ప్ తో 1 సంవత్సరంలోనే ఆ కళ నిజం చేసుకున్నాడు. ఇక్కడ తన బైక్ కోసం తను కాదు, తన డబ్బే తన కోసం పనికి నమ్మి అతను ఇన్వెస్ట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ ప్రాఫిట్స్ చూడొచ్చు, 300%, 114, 195, 174% అండ్ 1,20,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇదే ధైర్యంతో అతను ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో ఇప్పుడు మీ టర్న్. మార్పు కోసం ట్రై చేస్తారా, లేక ట్రై చేయకుండానే నేను సక్సెస్ అవ్వనేమో అని అక్కడ ఆగిపోతారా? దిస్ ఈజ్ యువర్ మూమెంట్. మీ స్టోరీని తిరిగి రాయడానికి ఇది మీ దగ్గర ఉన్న అవకాశం. ఎలాంటి ఫ్యూచర్ కోసం అయితే మీరు కలలు కన్నారో ఆ లైఫ్ మీకోసం వెయిట్ చేస్తుంది. సింప్లీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఎన్రోల్ అయ్యి మీ జర్నీ స్టార్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 1 నిమిషం వీళ్ళ వీడియో చూడండి. నాకు ఫస్ట్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేసింది. కానీ వాళ్ళ వీడియో అండ్ కంప్లీట్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూపించి మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. సో నేనైతే ఐటీలో వర్క్ చేస్తాను. సో నాకు అంత టైం అయితే ఉండదు పర్టికులర్గా కంపెనీస్ అన్ని రీసెర్చ్ చేసి దెన్ ఇన్వెస్ట్ చేసేకి. సో ఈ కోర్స్లో అయితే నాకు లైక్ ఈ ప్యాకేజ్లో నాకు మెయిన్గా యూజ్ అయింది లిస్ట్. సో ఆ లిస్ట్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దానికి ఒకసారి గో త్రూ చేసి ఆల్రెడీ దానికి డాక్యుమెంట్స్ లింక్ చేసి ఉంటారు. వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం వల్ల ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ అంతా తెలుసుకొని ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అట్ ఎనీ పాయింట్ నాకు నా 6,000కి అనవసరంగా తీసుకున్నాననే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. హాయ్ అండి, నా పేరు శ్రవంతి. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు లోకేష్ బ్రో వీడియో చూశాను. నాకు 2 పిల్లలు. సో వాళ్ళ కోసం ఫ్యూచర్ మంచిగా ఉండాలి, దానికి తోడు వాళ్ళ హైయర్ స్టడీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉండేది. దాని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఈ స్టాక్స్లో అయితే కొంచెం ఆ టైంకి మంచిగా కొంచెం గ్రో అవుతాయి, పిల్లల చదువుకు ఉపయోగపడవచ్చు కదా నాకు అనిపించి నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఏం తెలియకపోయినా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు బాగా చెప్తారు. బాగా 30 days సిరీస్ ఒకటి బాగా అనిపించింది. అంటే మనకి ఇన్కమ్ లేకపోయినా ఎలా ఇన్కమ్ తీసుకొచ్చుకోవాలి, ఎలా మనం కష్టపడి మళ్ళీ ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కూడా ఈ కోర్స్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్వెస్టే కాదండి, ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవచ్చు. నేనైతే ఈ కోర్స్ని జాయిన్ అవ్వండి అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా పేరు ఉదయ్. నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం నాకు తెలిసిన పెద్ద పెద్ద కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాడిని. దానివల్ల నాకు వచ్చే రిటర్న్స్ కూడా ఎలా ఉండేవంటే ఎఫ్డీలో వచ్చిన రిటర్న్స్లో ఉండేవి. బట్ ఎప్పుడైతే విష్ణు గారి గురించి తెలిసిందో ఆ టైంలో ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. సో ఆయన రికమెండేషన్ ఫాలో అవడం స్టార్ట్ చేశాను. మొదట్లో కేవలం కొంచెం అమౌంట్తో మాత్రమే స్టార్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే ఆయన ఇచ్చే రికమెండేషన్స్ వర్క్ అవుతున్నాయి, రిటర్న్స్ వస్తున్నాయి అనిపించిందో నా మనీని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాను. 3 months లో నాకు 15% రిటర్న్ వచ్చింది. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ 1 year తర్వాత మల్టీప్లైర్ ఖచ్చితంగా అచీవ్ చేస్తానని. నా పేరు విజయ్. నా ఏజ్ వచ్చేసి 25 years. రీసెంట్లీ యూట్యూబ్ లో లోకేష్ అన్న వీడియో చూసి ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అవి మెల్లగా ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశా వాళ్ళ టీమ్ సపోర్ట్ ద్వారా. అసలు నాకు షేర్ మార్కెట్ గురించి ముందు ఏం తెలియదు. అండ్ అసలు భయం షేర్ మార్కెట్ అంటే ఇప్పుడు ఇంత ఈజీగా రిటర్న్స్ జనరేట్ చేసి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చా అని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను అసలు ఏమనుకుంటున్నానంటే మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. ఎర్లీ 20 years లోనే స్టార్ట్ చేస్తే మంచిది. నా 5 years వేస్ట్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు వరకు వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా
ఈ కోర్సులో జాయిన్ అయ్యి మొదటిసారి ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు నాకు కూడా చాలా భయం వేసింది, అంటే మన డబ్బులు ఎక్కడ పోతాయేమో అని. కానీ వచ్చిన రిటర్న్స్ చూసి చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అదే కాన్ఫిడెంట్ తో నేను మిగతా స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ అండ్ లోకేష్ బ్రో చేసిన ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ పూర్తిగా నా మైండ్ సెట్ అండ్ నా వే ఆఫ్ థింకింగ్ నే మ్యాచ్ చేశాయి. అండ్ ఫైనాన్షియల్ గా నేను ఎలా ఆలోచించాలని కూడా నాకు చాలా బాగా తెలిసింది. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళు కూడా చాలా భయపడతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే భయపడేవాడిని. కానీ ఈ కోర్స్ అనేది నిజంగా బిగినర్ ఫ్రెండ్లీ అండ్ పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఫర్ బిగినర్స్. ఈ కోర్స్ అనేది మన కెరియర్ కి అండ్ మన ఫ్యూచర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఇన్వెస్టింగ్ ఫ్యామిలీలో ఒకరిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. What you tend to get is something that comes from real life experience and someone who is genuine practitioner of that. So thank you for all the learning, Vishnu. I wish you all the very best, and I recommend highly anyone who's thinking about investing and especially value investing to learn from Vishnu. Bye bye. You see, every day I wake up, I question myself. See, you are fortunate enough to wake up today, but what people are going to say when you die? What people are going to talk about you at your funeral? How they gonna remember you? For example, what happens at a doctor's funeral? They talk greatly about his successful surgeries or hundreds of lives he saved. Similar thing happens at a scientist's funeral as well. They talk greatly about all his inventions or discoveries. And I am a value investor. But I don't want people come to my funeral and say, Vishnu was a great investor. He was rich or he was wealthy. I don't want that to happen. I mean, I am a hardcore value investor, but I don't want people to remember me just as an investor. I am a value investor and a teacher as well. So on my funeral, I wish to hear people saying, can you see that dead body lying over there? His name is Vishnu and he created more than 1 lakh high net worth individuals in India. On the day I achieve that, I will proudly say that the purpose of my life is fulfilled. And finally, I believe the prosperity of India is completely dependent on the prosperity of individuals in this nation. If we can make individual families in our country rich, then we can make India rich. And that is the reason we have Indian flag tricolors in our logo. Our logo represents our mission, helping Indians in making themselves rich by creating wealth in the stock market. That is what our logo represents. So please join me to make yourself rich and to make our country rich. ఫ్రెండ్స్, ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 2025లో తీసుకున్న ఈ చిన్న డెసిషన్ నా లైఫ్ నే మార్చేసింది అని మీరు ఎంతో గ్రేట్ఫుల్ ఉంటారు. ఇది మాత్రం 200% నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బోనసెస్ కోసం వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోకండి. మా వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకేం డౌట్స్ ఉన్నా ఒక్క మెసేజ్ దూరంలో ఉన్నామంతే. అండ్ విష్ణు సార్ టీం అయితే ఆటోమేటిక్ గా మీరు ఎన్రోల్ అయ్యాక వాట్సాప్ లో మీకు కాంటాక్ట్ అవుతారు. So thanks for your time and trust. This is Lokesh signing off.